సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బీసీ కులగణనని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అయింది. ప్రభుత్వం చేస్తున్న ఒక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి బీసీల మీద ఇట్లా చేస్తారు కదా, మరి ఓసీల సంగతి ఏం చెప్పండి? కేసీఆర్ చేసిన సర్వేలో 21% వచ్చింది ఓసీల జవాబు. ఇప్పుడు కేబినెట్లో ఇద్దరు బీసీలు ఎందుకుంటారు మంత్రులుగా? 56-57% ఉన్న బీసీలకి కేబినెట్లో 2 మంత్రులుగా ఇస్తే వాళ్ళకి ఎటువంటి ఆత్మస్థైర్యం కలుగుతుందండి? మా పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే ముఖ్యమంత్రితో సమానమైన హోదా ఉంటుంది పార్టీ పిసిసి అధ్యక్షుడు కూడా. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్న మాట వాస్తవం కదా? ఎట్లా ఖర్చు చేయాలో తెలియక ఆడికో 50 లక్షలు వీళ్ళకో 50 లక్షలు పంపించి పార్లమెంట్లో పోటీ చేస్తే ఒక్క స్థానం గెలవలేకపోయింది. ఫార్ములా 1 రేసులో కొంతమంది బీఆర్ఎస్ లోనే ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నటువంటి పద్ధతి, మా నాయకుడిని అరెస్ట్ చేస్తే అట్లనన్నా కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి మీడియాలోనే కదా వచ్చింది. అసలు ప్రత్యేకంగా సమావేశం పెట్టిందే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. నిన్న పదవులు అనుభవిస్తున్న కేసీఆర్ వచ్చి కూర్చొని ఇది ఇంకా ఎట్లా ముందుకు తీసుకుపోతామనే సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత లేకుండానా? నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మనతో ఉన్నారు విశిష్ట అతిథి మహేష్ కొనగాల, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకో డిఫెన్స్లో పడినట్టుగా అనిపిస్తున్నది. వరుసగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఆ పార్టీలో ఏదో అంతర్గతంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే విశ్లేషణ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ కులగణన హడావుడిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అదేవిధంగా వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ మీద ప్రకటన చేయటం ప్రభుత్వం, ఈ రకమైనటువంటి అనేక పరిణామాలు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, అది కూడా ముఖ్యమంత్రి గారి జిల్లాకు చెందినటువంటి వారు అనేటువంటి ఒక వార్త కూడా రాజకీయ వర్గాల్లో చాలా అలజడి సృష్టించింది. ఈ అన్ని అంశాల మీద అధికార ప్రతినిధి అయినటువంటి మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. నమస్తే అన్న. బీసీ కులగణనని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కానీ దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తారనేటువంటి అందరూ అంచనాలు ఉన్నాయి. కానీ కేవలం దాన్ని చదివి వినిపించారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లో, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామనేటువంటిది ఒక ప్రకటన చేశారు. ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ వీటిలన్నిటి మీద మీరు ఏం చెప్తారు? విక్రమ్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు మీ కెరీర్లో ఎన్నో ప్రభుత్వాలను చూస్తున్నారు, ఎన్నో ముఖ్యమంత్రులను దగ్గర నుంచి చూస్తున్నారు. ఒక ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి, ఒక పార్టీగా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నెల లోపల ఒక తీర్మానం చేసి క్యాబినెట్లో ఫిబ్రవరి 4, 2024 ఒక తీర్మానం చేసి ఫిబ్రవరి 16, 2024 దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి ఫుల్ ఫ్లెజ్డ్ కులగణన అంటే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల మీద ఒక సమగ్ర సర్వే, కుటుంబ సర్వే, ఇంటింటి సర్వే నిర్వహించాలన్న ఒక ఆలోచన చేసి దాన్ని సంవత్సరం లోపు మళ్ళీ హౌస్లో టేబుల్ చేసి పెట్టడం అంటే ఆ పార్టీకి, ఆ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిన ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కొంతమంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారు, కరీంనగర్ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ చాలా ఆలస్యమైంది కదా ఇది. నేనేమంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలపై చేసింది, మనం కామారెడ్డి చేస్తాం. బట్ నేనేమంటున్నా, ఒక ప్రభుత్వం ఒక పార్టీగా హామీ ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఇంత పకడ్బందీగా దీన్ని నిర్వహణ చేసి పెద్ద ఎత్తున దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందు ఇది సర్వేలో తీసుకొచ్చిన డేటా అని చెప్పిన సందర్భాలు గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా? గడిచిన 100 ఏళ్లలో కాస్ట్ సర్వే జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్
ఈ 75-76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా కాస్ట్ సెన్సస్ చేసి ఇంత పకడ్బందీగా చేసి ఇంత అంటే బీహార్లో చేశారు కదా, ఇంత పూల్ ప్రూఫ్ గా అంటున్నా. అంటే దానికి కొన్ని సాధక బాధకాలు, కానీ ups and downs. బీహార్లో చేసింది చాలా ప్రామాణికంగా చేశారు, కానీ అదే ప్రామాణికత ఇక్కడ పాటించలేదు అనేటువంటి విమర్శ. నేను దానికే వస్తున్నా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం ఏం చేసినా విమర్శించాలి అనే క్రమంలో బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కొంతమంది ఒక స్వతంత్ర భావాలతో పనిచేసేటువంటి వ్యక్తులు ప్రభుత్వం మీద బురద జల్లి ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి తప్పుగా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేనేమంటున్నాను అనేది బీహార్ని మీరు ఎందుకు విస్మరించారు? నేను విస్మరించట్లేదు. మేము కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న లోపాలను కూడా సవరించుకున్నాం. వాటిలో 87 ప్రశ్నలు లేకుండా బీహార్ సర్వేలో హార్డ్లీ 20 క్వశ్చన్స్ ఉండే. నేను అందుకే బీహార్ను మించి పూల్ ప్రూఫ్గా అని చెప్తున్నా, పదే చెప్పడం. నేనేమంటున్నా, మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి మేము కులగణనకు పోతున్న క్రమంలో హైకోర్టు చెప్పింది మీరు డెడికేషన్ కమిషన్ వేయమని. బీసీ కమిషన్ వేసిన తర్వాతనే ప్రక్రియ మొదలైంది. బీసీ కమిషన్గా సీనియర్ కాంగ్రెస్ లీడరు, అంటే బీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే ఆ డెడికేటెడ్ కమిషన్ వేయండి, ఒక రిటైర్డ్ ఆఫీసర్స్తో, అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో డెడికేటెడ్ కమిషన్ కూడా వేయటం జరిగింది. అంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చెప్తున్నా. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చైర్మన్గా వారి నాయకత్వంలో ఉపసంఘం, అందులో బీసీ శాఖ మంత్రివర్యులు, తర్వాత గిరిజన సంబంధించినటువంటి సీతక్క గారు, తర్వాత ఎస్సీకి సంబంధించిన దామోదర రాజనరసింహ గారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు, వీళ్ళందరూ కూడా చెప్తాను. అంటే మీరు దయచేసి ఇది ఒక ఉపన్యాస ధోరణిలో వెళ్తారు. ఉపన్యాసం చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా ఉపన్యాసం నేను ఇచ్చే ఉద్దేశం దయచేసి ఓన్లీ ఏంటంటే తెలంగాణ ప్రజలకు స్పష్టత. ఇది ఇంత ఎక్సర్సైజ్ 190,000 చిల్లర మంది, 190,000 మందిని పెట్టి ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇదంతా ప్రాసెస్ చేయడము బీసీలకు అన్యాయం చేసినట్టుగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంత చిత్తశుద్ధి లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తాము? ఉపసంఘం ఎవరి నేతృత్వం వేశారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వం, మా సీనియర్ కేబినెట్ మినిస్టర్ వారు. అంటే వేరే బీసీ మంత్రులు లేరా? బీసీ సంక్షేమ సీనియర్ మినిస్టర్ ఎప్పుడైనా ఉపసంఘాన్ని మీరు ప్రజల భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయి సమాజంలో తెలుసు మీకు సార్. ఎవరి వర్గాలకు చెందినటువంటి సాధక బాధకాలు వాళ్ళకి ఎక్కువ తెలిసి అనేటువంటిది ఒక నానుడి ఉంది, అది వాస్తవం కూడా. కానీ అక్కడే చిత్తశుద్ధి అని అంటున్నప్పుడు ఆ వర్గాలకు చెందినటువంటి మంత్రిని ఎందుకు వేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అందుకు నేను అడిగి సార్, ఇది సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సర్వే. దీనిలో అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు, ఎస్టీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సర్వే. ఇది కేవలం బీసీలకు సంబంధించిన సర్వే కాదు. దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని బీసీల పేరుతోని రాజకీయం చేయాలని చూస్తున్నారు, అదొక అంశం. అయితే దీనిలో అందరు ఉన్నారు కదా, సర్వేలో ఓసీలు ఉన్నారు, సర్వేలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడు కమిటీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు ఎస్టీ రిప్రజెంటేషన్లో, అండ్ ఎస్సీ రిప్రజెంటేషన్లో సీనియర్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. కూర్పుగా అంటే ఒక వాదన ఏంటంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేతృత్వం ఎందుకు వేయలేదు అనేది సరే అది ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ కావచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఆ విమర్శ అయితే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఆ విమర్శ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మెజారిటీ అంటే బీసీలు అంటారు. పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మినిస్టర్, తర్వాత పిసిసి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారిని చైర్మన్ చేసి ఉత్తమ్ గారిని మెంబర్ అంటే సీనియారిటీ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అంటే ఆ ప్రోటోకాల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. సో ఇది దీన్ని ఏదేమైనప్పటికీ బీసీలకి న్యాయం చేయాలనేది చిత్తశుద్ధి మాకుంది. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఓ డెడికేటెడ్ కమిషన్ వేసినాం, ఇంటెన్సివ్గా సర్వే చేయించినాం. 50 రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా 50 రోజుల్లో 87 క్వశ్చనీర్స్తో వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ తీసుకున్నాం. అండ్ ఈ క్రమంలో కూడా మేము ఎప్పుడైతే ప్రభుత్వం కులగణన అని ముందుకు పోయి సర్వే కోసం ముందుకు పోయిందో, మా ప్రయత్నాలకు కాళ్ళడ్డం పెట్టేటట్టుగా ఎంతమంది ప్రయత్నం చేశారు మీరు దయచేసి ఆలోచించాలి. కేటీఆర్ గారు బాజాప్తా వాళ్ళని అడ్డుకోండి, వాళ్ళని తరిమి కొట్టండి, వివరాల సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్స్ ప్రభుత్వ అధికారులను తరిమి కొట్టండి అని పిలుపునిచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. బీజేపీ కూడా పెద్దగా మాకు సహకరించిన సందర్భం లేదు. నేనేమంటున్నా,
వాళ్ళు ఈ రోజు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీ పార్టీ ఎమ్మెల్సీ తగలబెట్టండి ప్రజలు ఎన్నుకున్న అది లేటర్ సార్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే సర్వేలో మేము భాగస్వాములం కామని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. అంటే నేనేమంటున్నా, ప్రభుత్వం చేస్తున్న ఒక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ అడుగడుగున ప్రయత్నం చేసింది. ఒక కవిత గారు తప్ప కేసీఆర్ కుటుంబంలో ఎవరు వివరాలు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ కవిత గారు తప్ప. కవిత గారు కూడా ఇప్పుడు బీసీల తరఫున మాట్లాడుతున్నారు. మొన్న డీటెయిల్స్ కూడా ఇచ్చి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం అదంతా కూడా చేశారు. అంటే అందరిని ఇన్వాల్వ్ చేసి చేయాలన్న ప్రయత్నానికి కూడా గండిగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి చాలా పకడ్బందీగా చేసిరు, చాలా బలంగా ప్రయోగించారు. బట్ అన్ని అడ్డంకులను ఎదుర్కొని చెప్పిన సమయంలోపు 50 రోజుల్లో పూర్తి చేసి దాన్ని అంత కేటగరైజేషన్ అయిపోయినాక నిన్న సభ ముందుకు, మొన్న కేబినెట్ ఆమోదం, నిన్న సభ మీరు ఆ చిత్తశుద్ధిని క్వశ్చన్ చేయలేము అనుకోండి. అయితే ఒకటి, ముఖ్యమంత్రి గారు నిన్న సభలో పెట్టిన తర్వాత దీనిని కేంద్రానికి పంపిస్తామని, అంటే స్థానిక సంస్థలో పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. కానీ మా అధిష్టానాన్ని ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఇది టూ ఎర్లీ కదా సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇంకా 3.5-4 సంవత్సరాలు, ఏమైనప్పుడు 4 సంవత్సరాల కింద. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్గా ఉన్నాయి కాబట్టి వారు పదే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా మా అధ్యక్షుడితో మాట్లాడినా మేము ఇస్తాము, అన్ని పార్టీలు కూడా ఆ దిశగా ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు ఒక హుందాగా సభానాయకుడిగా ఒక సూచన చేసిండ్రు. వారు కూడా స్వయంగా దాన్ని అమలు చేస్తానని చెప్పిండ్రు. బట్ ముందు రోజులు ఉన్నాయి, రేపు బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి. నిన్న పొద్దుంతా హాఫ్ డే మొత్తం క్యాబినెట్లోనే లెందీ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మీకు తెలుసు. మా మీద బురద జల్లడానికి చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. సో చాలా డెప్త్గా చేసిన తర్వాత ఆగమేఘాలమైన బిల్లు ప్రవేశపెట్టడం కూడా ఒక మళ్ళీ ప్రిపేర్డ్నెస్ లేకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనతో ప్రభుత్వం కొంత ఓపికగా ఉంది. బట్ నిన్న అఫీషియల్లీ నౌ ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్. కుల గణన జరిగింది, 56% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు. ఏ పార్టీ అయినా మీరు చెప్పండి, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ డేటా ఇచ్చి మీ స్ట్రెంత్ ఇంత మీరు పోరాడండి అంటే వాళ్ళ చేతికి వజ్రాయుధాన్ని ఇచ్చినట్టుగా అయింది. నిన్న ఇప్పుడు మీరు బీసీల సంఖ్య తగ్గినట్ట పెరిగినట్ట? పెరిగింది. ఆబ్వియస్. 51% ఉన్న బీసీ సంఖ్య 56% పోయింది. అంటే అంతకుముందు మైనార్టీల్లో ఉండేటువంటి బీసీలు 10% కింద మీరు లెక్కేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కలిపితే 46, అట్లయితే 46 అవుతుంది. బట్ వాళ్ళని కలిపి అంతకుముందు 50-52 ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలు అంటే 50-52 సంఖ్య అని చెప్తా ఉండేవాళ్ళు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే. కానీ మైనార్టీల్లో అంటే బీసీల సంఖ్య కేవలం 2.5 ఆ రేంజ్లో, అంటే అరౌండ్ 2.5 అంటున్నారు. కానీ మీ దాంట్లో 10% వరకు ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సర్వే జరిగిన మాట నిజం. సర్వే కాంగ్రెస్ పార్టీ పరంగా చేసిన సర్వే కాదు, ప్రభుత్వంగా తీసుకున్న నిర్ణయం, కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరిగిన సర్వే. దాదాపు 190,000 మంది ఎన్యూమరేటర్స్ ఒక 10 బ్లాక్లకు 10 ఎన్యూమరేషన్ బ్లాక్ల కింద లక్షల్లో డిసైడ్ చేసి 10 బ్లాక్లకు ఒక బ్లాక్ ఒక ఇన్ఛార్జిని పెట్టి 10 బ్లాక్లో ఒక సూపర్వైజర్ పెట్టి చాలా పకడ్బందీగా చేసిన సర్వే. మీరు సర్వేలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో చేసినట్టు కాకుండా చాలా శాస్త్రీయంగా చేశారు. వెరీ సైంటిఫిక్ బేస్డ్ సర్వే. 96.9 అంటే దాదాపు 97% సర్వేలో జనాభా పెరగాల్సింది ఎందుకు తగ్గారు అనేది ఉన్న డీటెయిల్స్. ప్రభుత్వానికి ఏముంటుంది? 46% బీసీలు, 46 మామూలుగా మైనార్టీలు బీసీలు తీసేస్తే 46%. కానీ అది 50 నుంచి 52% ఉన్న బీసీలు ఏ విధంగా తగ్గిపోయారు అనేటువంటిది అది పెద్ద $1 మిలియన్. 21% ఉన్న ఓసీలు కేసీఆర్ సర్వేను ప్రామాణికం చేసుకుని కొంతమంది ఈ విమర్శలు చేస్తున్నారు. అందులో ఓసీల శాతం 21% ఉండే, ఇప్పుడు ఇలా 15% పడిపోయింది. అంటే ఏమన్నట్టు దాని అర్థం విమర్శించే వాళ్ళు దీనికి కూడా సమాధానం చెప్పాలి. బీసీలను ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ సర్కార్కు, ఈ ప్రజాప్రభుత్వానికి బీసీలలో మద్దతు పెరిగితే ప్రమాదము, మా ఉనికి లేకుండా పోతుందనే భయపడే కొన్ని రాజకీయ దుష్టశక్తులు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలకు బీసీల మీద ఇట్లా చేస్తారు కదా. మరి ఓసీల సంగతి ఏం చెప్పండి? కేసీఆర్ చేసిన సర్వేలో 21% వచ్చింది ఓసీల జనాభా. ఇలా ఈ సర్వేలో, ప్రభుత్వం చేసిన సర్వేలో 15% పడిపోయింది. మరి 6% పడిపోయిందంటే ఒప్పుకుంటారా వాళ్ళు? సో పెరిగింది, కొంతే పెరిగిందా అంటే మా చేతిలో లేదు. 97% మంది ప్రజలు దీనికి సహకరించి దీనిలో రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా 3% మంది దీనిలో ఇన్వాల్వ్ కాలేదు. అది దానికి ఒక రకంగా బీఆర్ఎస్ కూడా కారణమే, వద్దని చెప్పడము.
వాళ్ళు వద్దని చెప్పిన ప్రతిసారి చాలా మంది మేధావులు ఇది మీకు అవసరము, బీసీ వర్గాల నుంచి వచ్చిన మేధావులు మనకు అవసరం, ఇది మీరు తప్పనిసరిగా నమోదు చేసుకోమని అనేక మంది వాలంటీర్గా వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రకటనలు చేసి ఈ సర్వే శాతాన్ని పెంచే ప్రయత్నం చేసిండ్రు. సో ఇంత పకడ్బందీగా ఇంత చిత్తశుద్ధితో ఒక ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని బురద జల్లడానికి మా మీద ఒక విమర్శ. నేను అడుగుతా విక్రమ్ గారు, మీరంతా ప్రభుత్వ పనితీరు మొత్తం మీకు తెలుసు, అంటే సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. ప్రభుత్వ అధికారులు నమోదు చేసి దాన్ని ఆన్లైన్ డేటాలో అప్లోడ్ చేసిండు. ఫైనల్ కి కొడితే దేనికి అది సాఫ్ట్వేర్ సెగ్రిగేట్ చేస్తుంది కదా. అందులో ముఖ్యమంత్రి గారు ఇంకా మా ప్రభుత్వ రోల్ ఏముంటుంది చెప్పండి? ప్రభుత్వ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా గారు ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదండి. అవసరం ఏముంటది? ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నమే స్వచ్ఛందంగా. మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? ఎంత జనాభా ఉందో అంత వాటా దక్కాలి. అది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల బడ్జెట్ అలొకేషన్స్ కానీ, రాజకీయాల పదవులో కానీ, సామాజికంగా ఆ గుర్తింపు కానీ ఆ సమాజానికి అంత ఉండాలి అంటుండు. జిత్తా ఆబాది ఉత్తా భాగీదారి అని, అంటే ఎంత ఉంటే అంత వాటా దక్కాలని ఆ ప్రయత్నము వారి దిశానిర్దేశంలోనే కేసు. మీరు రాహుల్ గాంధీ గారి నిజంగా ఆయనకి అట్లా ఉంటే ఇప్పుడు కేబినెట్ లో ఇద్దరు బీసీలు ఎందుకు ఉంటారు మంత్రులుగా? ఎక్స్పాన్షన్ ఉంది విక్రమ్ గారు, వెరీ సూన్ ఎక్స్పాన్షన్ వస్తాయి. ఎక్స్పాన్షన్ లో 6 మినిస్ట్రీలు వస్తాయి. 6 మినిస్ట్రీలు కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా మొదట మొత్తం. ఇప్పుడు మీరు ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, మీరు రాహుల్ గాంధీ గారి గురించి చెప్తున్నారు, ఎంత ఉంటే అంత ఇవ్వాలి అనేటువంటిది ఆయన అంటున్నారు. ఎస్, మనం అప్రిషియేట్ చేద్దాం, కానీ అది డే 1 నుంచే మొదలవ్వాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయితే దానికి కట్టుబడి ఉంది. కేవలం ఇద్దరు బీసీలు 46%, మీరు చెప్పేది మైనార్టీలో బీసీలతో కలిపితే 56-57%గా ఉన్న బీసీలకి కేబినెట్ లో 2 మంత్రులుగా ఇస్తే వాళ్ళకి ఎటువంటి ఆత్మస్థైర్యం కలుగుతుందండి బీసీలకి? ఇనిషియల్ అకామిడేషన్ తర్వాత ఇటీవల కాలంలో వేసినటువంటి పోస్టులు మీరు చూసినట్లయితే ప్రభుత్వ పరంగా కాదు, చాలా ఒక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అది జస్టిఫై చేస్తారు. అంటే పార్టీ పని చేసిన DCC అధ్యక్షులు కానీ, టికెట్ రాకుండా పోయిన వాళ్ళు కానీ వాళ్ళని అకామిడేట్ చేసే క్రమంలో కొన్ని, అంటే ఇది అనుకోకుండా మీరు అంటే స్టీరింగ్ ది హార్నెస్ట్ నెస్ట్ లాగా మీరు ఈ కందిరిగా తుట్టిని కదిల్చినట్టయింది. బీసీలో ఇవాళ ఒక అంతర్మదనం మొదలైంది. ఇటీవల మనం చూసాము, మీ పార్టీ ఎమ్మెల్సీ ఆయన పెద్ద బహిరంగ సభ పెట్టాడు, చాలామంది జనం వచ్చారు. సరే, కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేసినప్పటికీ కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే బీసీలకి అధికారం రావాలి, ఆ దిశగా మనం ఫైట్ చేద్దాం అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో నెడుతుందా? అట్లేం లేదు. వాటికి ప్రిపేర్ అయ్యి అవి ఇద్దామన్న ఆలోచనతోనే ఈ సర్వే అంతా ముందు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీకి ఇది అయితే ఏదో అయిపోతుందనో, వేరే ఎవరో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారనో, ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి ఉదాహరణలు చెప్తా. సరే, మీరు అన్నట్టు 12 మంది మంత్రివర్గంలో 2 బీసీ మంత్రులు ఉన్నారు, నేను ఒప్పుకుంటా. రేపు ఇంకా 6 మంది యాడ్ అవ్వబోతున్నారు, దాంట్లో కూడా బీసీలకు సమన్యాయం జరుగుతుంది. ఒకటి మైనార్టీలకు ఎందుకు లేదు అని అంటే, మైనార్టీ నుంచి ఒక్క శాసనసభ్యుడు కూడా మనకు గెలిచిన వాళ్ళు లేరు. కొత్తగా ఎమ్మెల్సీ ఒకటి మైనార్టీ అమీర్ అలీ ఖాన్ గారు వచ్చిండ్రు. మేబీ ఎక్స్పాన్షన్లో మైనార్టీకి ఆ ప్రమోషన్ వస్తుంది. ఇది ఒక అంశం. 2, బీసీల కంటే మా పార్టీ కంటే బీసీలకు ఇంకెవరికైనా చిత్తశుద్ధి ఉందా? ఇవాళ తెలంగాణ రాజకీయాలు చూడండి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కె చంద్రశేఖరరావు గారు, వెలమదొర. బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కిషన్ రెడ్డి గారు ఓసీ. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ. సో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మీకు తెలుసు. కాంగ్రెస్ రాజకీయాలు మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళే. ఒక పార్టీ, మా పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటే ముఖ్యమంత్రితో సమానమైన హోదా ఉంటుంది పార్టీ PCC అధ్యక్షుడు కూడా. ఏదైనా ఎంపికలో కానీ, చర్చల్లో కానీ, లేదంటే ప్రభుత్వానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వర్గం, PCC అధ్యక్షుల వర్గం అని 2 ఉండేవి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి గారు తన అనుకున్నటువంటి వ్యక్తినే PCC అధ్యక్షుడిగా పెట్టుకొని మొత్తం నడిపించేటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఇట్ ఈస్ నో డిఫరెన్స్ విత్ తెలంగాణ. నేను దీంతో మీతో ఏకీభవించను. ముఖ్యమంత్రి గారు కాదు, మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది హైకమాండ్ నియమించేటప్పుడు 4 పేర్లు పోతాయి, దానిలో స్క్రూటినీ జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేస్తారు. అల్టిమేట్గా హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయమే మహేష్ కుమార్ గౌడ్ గారి నియామకం తప్ప ముఖ్యమంత్రి గారి ఆయన ఒపీనియన్ అడుగుతారు కావచ్చు, బట్ అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు చెప్తేనే ఇచ్చిండ్రు అనే మాట కరెక్ట్ కాదు. పార్టీ సీనియర్ నాయకుడు వారు
చాలా ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా పార్టీ ఆ ఎలివేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటాము అనే సంకేతంలో, కాంగ్రెస్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి ఏ రోజుకున్న అవకాశాలు వస్తాయి అనే సంకేతంలో భాగంగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మాస్టర్స్ వాయిస్ లాగా లేరా, ఇండిపెండెంట్ గానే ఉన్నారా? నో, ఈజ్ ఇండిపెండెంట్. ఆయన ఆర్గనైజేషన్, పార్టీ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ పార్టీ సిస్టర్ని రెస్పెక్ట్ చేస్తే పనిచేస్తూ పోతుంటారు. పూర్తి స్థాయి కమిటీ వచ్చినాక మీకు ఇంకా ఈ సామాజిక సమీకరణాలు ఇంకా లోతుగా ఎట్లా అమలు చేయబోతున్నాం అనేది తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ పార్టీ అధ్యక్షులను చూడండి, 3 పార్టీలు ప్రముఖంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు నేతృత్వంలో నడుస్తుంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అదే. పోనీ ప్రెసిడెంట్ ఆయన పార్టీ పెట్టిండు కాబట్టి ప్రెసిడెంట్ అనుకుందాం, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ కొడుకే కదా. ఎవరు బీసీని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? బీఆర్ఎస్ తో కంపేర్ చేసుకుంటున్నారు తప్ప మిగతా బీజేపీ సంగతి చెప్పండి. బీజేపీ ఏం చేసింది? ఏమో అంత పెద్ద ఘనకార్యం. నిన్న మాట్లాడుతుంటే బీజేపీ ప్రతినిధులు సభలో ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఓ దిక్కు బండి సంజయ్ అనేట ఆయన అవునన్నా కాదన్నా ఏరే పార్టీ అయినా రాజకీయాలు ఉన్నప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అసలు ఉనికి లేక అడ్రస్ పత్తా లేని బీజేపీకి ఒక జెండా పెట్టి నిలబెట్టి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చిండు. ఎలక్షన్స్ ముందు ఆయన తీసేసి మళ్ళా కిషన్ రెడ్డి గారిని పెట్టింది బీజేపీ నాయకత్వం కదా. బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో అంటే అది బీజేపీ. తర్వాత మీరు బీఆర్ఎస్ గురించి అంటే బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు ఉందా విక్రమ్ గారు? మీ ద్వారా నేను అడుగుతున్నాను, తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని అడుగుతున్నాను. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు ఆ బీసీలకు ఏం స్థానాలు ఇచ్చిండ్రు? ఏ స్థానంలో ఉన్న బీసీకి గౌరవం ఉండని ఒకటి చెప్పాలి. 2, మీరు మీ హయాంలో ఇంటెన్సివ్ సర్వే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని సమగ్ర సర్వే ఒకటి చేపట్టిండ్రు. ఆ డీటెయిల్స్ ఈ రోజు వరకు కూడా దేనికి వాడిండ్రు? మీకు ఏదైతే బెనిఫిట్ అవుతుందో రాజకీయంగా ఆ స్కీములు రూపొందించడానికో లేదంటే ఆ దిశగా ఎలివేషన్. చెప్పండి మహేష్ గారు, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్న మాట వాస్తవం కదా? బీఆర్ఎస్ ఒకటి మీకు అంటే ప్రభుత్వ పరంగా నివేదికలు కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద 1800 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే నెల ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఒక 8 నుంచి 9 కోట్లు ఏదో వస్తుంది వాళ్ళ ఇంట్రెస్ట్. 8 నుంచి 9 కోట్లు వైట్ క్యాష్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పర్ మంత్. నెలకు అఫీషియల్లీ 9 కోట్లు వస్తే ఎట్లా ఖర్చు చేయాలో తెలియక ఆడికో 50 లక్షలు, వీళ్ళకో 50 లక్షలు పంపించి జనాల్ని పోగేసి ఏదో మా మీద నిరసన కార్యక్రమాలు పంపిస్తున్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు? వాళ్ళ జిల్లాలో ఎక్కడైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే పుష్కలమైన డబ్బులు ఉన్నాయి కాబట్టి 10 మందిని జమ చేసి ఏదో షో ఆఫ్ చేస్తున్నారు తప్ప ప్రజల్లో ఆ స్పందన లేదనేది నేను చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నారు. 1, 2, మీరు ఎవరిని పట్టుకొని మాట్లాడుతున్నారు? 10 ఏళ్ళు అప్రతితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమైండు. నాయకుడు లేని చుక్కాని లేని నావ లాంటిది ఆ పడవ, బీఆర్ఎస్ పడవ. ఇక్కడ నాయకుడు కేటీఆర్ గారి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, ఫార్ములా 1 రేసులో ఆయన అరెస్ట్ ఇప్పుడు ఇంకో గంటలోనో ఇంకో అరగంటలోనో జరిగిపోతుంది అన్నంత ఒక సీన్ క్రియేట్ చేశారు. కానీ తీరా చూస్తే ఆయన అరెస్ట్ జరగలేదు. అది చాలా డెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ అనేటువంటి ఒక అంటే వాదన కూడా ఉంది. లేదా అది డెఫినెట్గా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. బట్ నేను ఒక్క మాట చెప్పి మిగతా దానికి వస్తా. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఓడిపోయింది ఘోరంగా. పార్లమెంట్లో పోటీ చేస్తే ఒక్క స్థానం గెలవలేకపోయింది, 10 స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు అప్పుడే ఆ పార్టీ ఉనికి ఎక్కడ ఉందని మనం పికప్ అవుతుందని మాట్లాడాలి. ఎక్కడి నుంచి పికప్ కావాలా? ఒక పార్లమెంట్ స్థానం కూడా గెలవలేని స్థితి నుంచి పికప్ కావాలా? 10 స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన స్థితి నుంచి వాళ్ళు పికప్ కావాలి. ఇప్పుడు అప్పుడే వాళ్ళ మీద అంత చర్చ అవసరం లేదనేది 1. 2, ఫార్ములా 1 రేసులో మీడియా క్రియేట్ చేసిన హైప్ ఇప్పుడు అరెస్ట్ అని కొంతమంది బీఆర్ఎస్ లోనే ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నటువంటి పద్ధతి. మా నాయకుడిని అరెస్ట్ చేస్తే అట్లనన్నా అంటే కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి మీడియాలోనే కదా వచ్చింది. మీరు ఇచ్చే లీకులు బట్టే కదా కాంగ్రెస్ పార్టీకి మీడియా ఉందా చెప్పండి? వాళ్ళకన్నా టీ న్యూస్ ఉంది, మాకేమైనా ఛానల్ ఉందా? మాకేమైనప్పటికీ అంటే మీరు మీడియా క్రియేషన్ అంటే అట్లా హైప్ క్రియేట్ అయింది. బట్ ఒకటి, ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ప్రభుత్వ జోక్యం లేదు. అంటే వెనక్కి తగ్గారా అని లేదు, ప్రభుత్వ జోక్యం లేదు. ఏసీబీ విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ జరుగుతుంది. విచారణలో తేలిన అంశాలను బట్టి వాళ్ళు ఎప్పుడు చర్య తీసుకుంటారని డిపార్ట్మెంట్కు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, అంటే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ జోక్యమో లేదా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయండి అంటే చేయడమో అట్లాంటిది అయితే ఉండదు. డెఫినెట్గా అన్న తప్పు జరిగింది. 600 కోట్ల రూపాయలు విదేశాలకు ఎత్తి పంపాలనే ప్రధాన కుట్రదారు కేటీఆర్ గారు. ఎంత?
600 కోట్ల రూపాయలు అంటే అది ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే సో అది కుట్ర. సో 45 కోట్లు ఆల్రెడీ పక్కకి వెళ్ళినాయి. సరే, దానికి సంబంధించిన కొన్ని కంపెనీల నుంచి, దాని పేరెంటల్ కంపెనీ నుంచి వీళ్ళకు మళ్ళీ కిట్ బ్యాక్స్ రూపంలో దాన్ని ఇప్పుడు మనం కొత్తగా బాండ్స్ అంటున్నాం, ఆ రూపంలో వాళ్ళకు మళ్ళీ అది establish నిధులు చేయాలి కదా వచ్చినాయి. మీరు. ఏదండి అది ఓపెనే కదా, మీరు ఈసీ వెబ్సైట్ చూసినా వచ్చేస్తే. ఎస్టాబ్లిష్ చేసేది ఏముంది, ప్రజల ముందు పెట్టినాము. ఏసీబీ తగిన ఆధారాలు తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఫారెన్ పోయిన మనీ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫెమా నిబంధనలు అది ఉల్లంఘించి కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఉన్న చర్చించాలి. విషయము కంటెంట్ ఇదండి. ఏసీబీ ఏ రోజు చర్య తీసుకుంటే ఆ రోజు కేటీఆర్ గారి మీద చర్యలు ఉంటాయి. దానికి ప్రభుత్వం ఇయ్యాలని అరెస్ట్ చేయలేదు, చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన అరెస్ట్ చేయాలని, కొంతమంది ఇది గవర్నమెంట్కి బూమరాంగ్ అవుతుందని, కొంతమంది దానివల్ల ఆగిపోయింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అదే ఇట్స్ కంప్లీట్లీ ఏసీబీ కంట్రోల్లో ఉంది. ప్రభుత్వం దాని మీద పెద్దగా జోక్యం చేసుకొని, ఇప్పుడు ప్రభుత్వం ముందు చాలా పెద్ద పెద్ద సవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు లూటీ చేసిపోయిన తెలంగాణను సీమాంధ్రులు దోచుకొని పోయిందనే ప్రచారంతోనే ఈయన పబ్బం గడుపుకున్నాడు కేసీఆర్ గారు, ఆ పార్టీ మొత్తం కూడా. అట్లాంటిది పవర్లోకి వచ్చిన తర్వాత ఆ గతంలో వారు చెప్పిన దోపిడీ కంటే 100 రెట్లు ఎక్కువ దోపిడీ కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబం చేసింది తెలంగాణను. మొత్తం లూటీ చేసుకుపోయి ఖాళీ ఖజానా, అన్ని త్రిజోడీలన్నీ ఖాళీగా పెట్టిపోయింది. దాన్ని నింపుకుంటూ ఆ కరువు నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని గాడిన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఆలోచనలు అమలుపరుస్తూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాము. మా ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ పెద్దల దగ్గర వీళ్ళ గురించి ఆలోచించి కేటీఆర్ని అరెస్ట్ చేయడం అనేది ఒక టాస్క్. దాని గురించి ఆలోచించాలనేంత సమయం లేదు. ప్రజల సేవలోనో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనే డెఫినెట్గా పూర్తిగా నిమగ్నమై పనిచేస్తున్నారు. కేటీఆర్ ఏదైనా ఉంటే అది ఏసీబీ, ఈడీ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు కూడా బీసీ వర్గాలకు చెందినటువంటి నేత. తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్, అంటే నిర్వహించినటువంటి సభ పూర్తిగా పార్టీ లైన్కి భిన్నంగా ఉంది. ఇప్పుడు పార్టీ ఏం చేయబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ, మీకు తెలుసు. అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ, బహిర్గత స్వేచ్ఛ కూడా ఎక్కువ. అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అన్రూలీ. నేను అక్కడికే వస్తున్నా. తీన్మార్ మల్లన్న బీసీ పేరుతోని సభ పెట్టుకోవడాన్ని, బీసీ సమూహాన్ని గ్యాదర్ చేసి మాట్లాడుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఎందుకంటే అది ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులుగా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ వర్గాలతో అసోసియేట్ అయ్యి మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ, మీటింగ్లు. ఆయన ఒకటి రెండు అనుచితమైన వ్యాఖ్యలు చాలా పర్టినెంట్ పాయింట్స్ రేజ్ చేశాడు ఆయన. దట్ ఈస్ పార్టీ సీరియస్ నోటీస్ లో ఉంది. అది పార్టీ ఏం కాల్ తీసుకుంటుంది అనేది పార్టీ విల్ టేక్ ద డిసిషన్. సో అది మనం లైవ్ షోలో కాదు నేననేది ఇక్కడ ఆయన మీద ఏం తీసుకుంటారని కాదు, ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి ఆ ప్రభుత్వం దగ్గర. నేనేమంటున్నా, ఆయన అసలు ఇదంతా తప్పులు తడక, దీన్ని తగలబెట్టండి అని బహిరంగంగా ఒక వ్యాఖ్య చేశారు. ఆయన తప్పులు తడక అని కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత అది ఒక పెద్ద ఆయుధం అవుతుంది కదా మిగతా ప్రతిపక్షాలకు. అన్ఫార్చునేట్లీ అది నిన్న కేటీఆర్ కూడా ఆ ఇష్యూని కోట్ చేసినట్టున్నారు. సో హౌస్ లో రైజ్ చేశారు. మల్లన్న గారు ఆ విషయం ఎమ్మెల్సీ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అది వారిని అడగాలి, మనకు తెలియదు. రెండు, ఇంత చిత్తశుద్ధితో చేస్తున్నా కూడా ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, లేదా అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవి పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మల్లన్న కానీ వాళ్ళు చూస్తారు. నేను ఒకటే, నిన్న కేటీఆర్ కూడా అదే కోట్ చేసి మేము విమర్శించడమే కాదు మీ ఎమ్మెల్సీ కూడా విమర్శిస్తున్నాను అన్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారని పార్టీ విల్ టేక్ కాల్. దాని మీద నేను కామెంట్ చేయడానికి. అంటే ఏఐసీసీ తీసుకోవాలా, స్టేట్ పీసీసీ తీసుకుంటా. అంటే ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్లు అయితే హర్ట్ అవుతాయో, మొన్న మీటింగ్ లో చేసిన ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలో ఎమ్మెల్యేల సంఖ్య చెప్తున్నాడు ఆయన. ఒక అగ్ర కులానికి చెందినటువంటి వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉన్నారు, బీసీలో ఓట్లు ఎన్ని ఉన్నాయి, కానీ క్యాబినెట్లు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇవాళ మీరు కులగణన సర్వే సందర్భంగా బీసీలకి 42%, 46%, 46% స్థానిక సంస్థలు ఇస్తామంటున్న నేపథ్యంలో 42% ఇస్తామన్నారు, 46% ఉన్నారు, 42% ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇవి కూడా ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. డెఫినెట్గా ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఉన్న విషయాలను ముందు పెట్టి జనాభా లెక్కలు మొదటిసారిగా కాస్ట్ బేస్డ్గా తీసుకొచ్చింది మేమే. అవకాశాలు ఇచ్చే ఆలోచనతోనే తీసుకొచ్చినాము. ఇస్తున్నది కూడా మేమే. లోకల్ బాడీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టు స్టార్టింగ్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకి న్యాయం జరిగిందండి.
అంటే మీరు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్తున్నా. నేను అదే అన్న, పార్టీ సీనియారిటీ చూసి ఇచ్చిన పదవులు అవి. దాంట్లో కొంత ఉన్నంతలో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగింది. ఇంకా 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 దాదాపు 30 కార్పొరేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తే జడ్పీ చైర్మన్లు ఉంటారు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, తర్వాత మండల పరిషత్లు ఉంటాయి. సో ఎక్కడ అవకాశం ఉంటే మార్కెట్ కమిటీలు ఇంకా పూర్తిగా చేసిన, ఆలయ కమిటీలు, దేవాలయ కమిటీలు స్థాయి పదవుల్లో బీసీలకి సముచితమైన భాగస్వామ్యం దక్కలేదనేది వాస్తవం. నేనేమంటా, ఆ నెంబర్స్ కనబడతాయి కదండి, అది నేను కొత్తగా చెప్పేది మీరు నెంబర్స్ చూస్తే. పార్టీ సీనియారిటీని తర్వాత డిసిసి అధ్యక్షుల్ని మొదటగా అకామిడేట్ చేయాలనే కోణంలో మీరు అన్నట్టు కొంత ఈ ఈక్వేషన్స్ కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరిగింది. ఇంకా ముందుగా ఇంకా 30 పోస్టులు ఉన్నాయి. డెఫినెట్గా దానిలో పార్టీ బీసీలకు అత్యధికంగా ఇప్పుడు డెఫినెట్గా బీసీలు డిమాండ్ చేస్తారు కదా. ఏ పార్టీలో అయినా, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో పనిచేస్తున్నా, ఒక బీసీగా వర్గానికి ఇంత న్యాయం చేయాలనే ఆలోచన డెఫినెట్గా పార్టీ ముందు పెడతాం. బట్ అది క్లోజ్డ్ ఫోరంలో డిస్కషన్ జరుగుతుంది. బయట చేస్తున్న వాళ్ళు ఏదైనా ఉంటే పార్టీకి నష్టం చేసే చర్యలు కానీ పార్టీ చూస్తుంది. దీనివల్ల తెలంగాణలో మళ్ళీ ఈ కులాల మధ్య ఉన్న కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బంది ఏముంది, చైతన్యం ఉంది, తప్పేముంది. అంబేద్కర్ కోరుకున్నది ఇదే, గాంధీ కోరుకున్నది ఇదే. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలోనే సోషల్ జస్టిస్ ఉంది. సమన్యాయ అనే పేరుతో రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరుగుతున్నారు. చైతన్యం ఇప్పుడు ఏ కులానికి ఆ కులానికి చైతన్యం కాబట్టి ఈ రకమైన సభలు పెడుతున్నారు అనుకోండి. కాబట్టి అనివార్యంగా రేపు పొద్దున ఒత్తిడి ఉంటుంది. విక్రమ్ గారు, ఇలాంటి సభలు కొన్ని 100,000 జరిగి ఉంటాయి. మీరు మీ కెరీర్లో మీరు కూడా ఎన్నో సభలు చూస్తుంటారు. బీసీ సభలు, ఎస్సీ సభలు పెట్టినప్పటికీ వాళ్ళు వెనక్కి మళ్ళీ తీరా ఎక్కడొస్తుంది అంటే నువ్వు సభ పెడతావు, తెల్లారి ఇంటికి పోతావు, మళ్ళా సభ అనే రోజు వరకు బీసీ అనే కాన్సెప్ట్. ఎందుకు డి శ్రీనివాస్ గారు 33% బీసీలకు ఇస్తామని చెప్పి తీరా ఎన్నికల సమయంలో బీసీలకి సీట్లు ఇస్తే గెలవాలి కదా అన్నాడు ఆయన. ప్రాబ్లం ఎక్కడొస్తుంది నేను చెప్తా. ఏమంటే సభ పెట్టినప్పుడు ఊగిపోయే బీసీ నాయకులందరూ బీసీ సభ పెట్టిన తెల్లారి నుంచి ఇష్యూని మర్చిపోయి మళ్ళీ ఎప్పుడైతే అవసరమో ఆ టైం వస్తుందో అప్పుడే మళ్ళీ దాన్ని అట్లా కుదరదు. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వమే బీసీ సంఘాలు చేసే పని ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు నేను లిటరల్గా తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంది, బీసీ సంఘాలు ఏమడుగుతాయి, మా జనాభా ఇంత ఉంది, మాకు ఇంత వాటా కావాలని అడుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా మీ జనాభా ఇది అని ప్రజల ముందు పెట్టింది. ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేస్తారు, ప్రభుత్వాన్ని అయినా ఏ రాజకీయ పార్టీనైనా, ఓన్లీ కాంగ్రెస్ అని మాట్లాడట్లేదు నేను, ప్రభుత్వాన్నైనా రాజకీయ పార్టీలనైనా వాళ్ళు డిమాండ్ చేస్తారు, మా జనాభా ఇంత ఉంది, మాకు ఇన్ని సీట్లు కావాలి అని. ప్రభుత్వాలైనా పార్టీలైనా గౌరవం. నేను ఇప్పుడు చెప్పాను, డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు బలహీన వర్గాల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి వాళ్ళు గెలవలేరు, గెలుపు గుర్రాలనే మేము పెట్టాలి, ఈ లాజిక్ తీసుకొస్తారు. 40-50 ఏళ్ళ ఈ రాష్ట్ర పరిపాలనలో చూస్తే, 50 ఏళ్ళ రాష్ట్ర పరిపాలన చూస్తే మెజారిటీ కాలం పరిపాలించిన వాళ్ళే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా అడ్వాన్స్ పొజిషన్లో ఉన్నారు. న్యాచురల్లీ అది దాన్ని ఏమి కాదనేది ఏముంది, అంటే అది ఒప్పుకోవాల్సిన నిజమే కదా. సో ఇప్పుడిప్పుడే బీసీ వర్గాలు కూడా చైతన్యం అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతికి ఒక ఆయుధం ఇచ్చింది, మీ జనాభా ఇంత, మీ హక్కుల ప్రకారం మేము నడుచుకుంటామని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు సంవత్సరం లోపల పూర్తి చేసి అమలు చేస్తానంటుండ్రు. సో మునుముందు బీసీలకు రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్లో కూడా వాటా అడుగుతారు కదా. 46% ఉంటే రేపు కేటాయింపుల్లో 46% రిఫ్లెక్ట్ కాకపోతే డెఫినెట్లీ ఆన్సరబుల్ అవుతాం మేము. సో ప్రభుత్వం మాకు చిత్తశుద్ధి ఉందంటుంది, అందుకే అంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, బీసీలు అనగానే మళ్ళీ 6-7 కులాలు క్రీమీ లేయర్ పైన ఏదైతే ఉంటాయో వాళ్ళే వస్తున్నారు. అంటే ఎంబీసీ అనేటువంటిది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తమిళనాడులో ఉన్న తరహాలో ఉంటేనే ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే మీరు చెప్పినటువంటి 42% పదవులన్నీ కూడా మళ్ళీ 6-7 కులాలకే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్స్, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక 20% రిజర్వేషన్లు తమిళనాడులో ఇస్తున్నారు. ఆ రకమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తేనే బీసీలకి న్యాయం జరుగుతుంది తప్ప, లేకపోతే మళ్ళీ బీసీల్లో ఉన్నటువంటి అప్పర్ ఏదైతే ఆర్థికంగా కొంత సామాజికంగా పైన ఉన్నారో వాళ్ళే మొత్తం అవకాశాలన్నీ కొట్టుకుపోతారనేటువంటిది కూడా ఒక వాస్తవం ఉంది. కాబట్టి ఎందుకు ఎంబీసీ అనేటువంటిది చేయట్లేదు, ఎంబీసీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? కేసీఆర్ గారు ఈ టాపిక్ మొదలుపెట్టి దాన్ని కేవలం ప్రకటనలకు పరిమితం చేసిండ్రు. ఎంబీసీ కార్పొరేషన్ అని కూడా పెట్టిండ్రు, శ్రీనివాస్ గారిని చైర్మన్గా పెట్టిండ్రు, మా మంచి మిత్రులు వారు. సో కానీ దాన్ని ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయలే.
బట్ మేము ఈరోజు వచ్చిన డేటా ప్రకారంగా ఏ వర్గానికి ఎంత న్యాయం చేయాలి అనేది ఒక లెక్క ప్రభుత్వం దగ్గర డెఫినెట్గా ఉంటుంది. లేని రోజు వాళ్ళు కూడా నిలదీసి అడుగుతారు. ప్రజలేమి అంత అమాయకులు బీసీ అనేది ఒక కులం కాదు కదా, కాదు, ఒక సబ్బండ వర్గాల సమూహం. బీసీ అనేది అన్ని వర్గాల సమూహం. ఇంకా చెప్పాలంటే వృత్తుల సమూహం. ఎన్ని ఉన్నాయండి తెలంగాణలో? 120 పైన ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 30 కులాలు అదనంగా చేర్చారు బీసీకి. సో మొత్తం ఎన్ని వచ్చినాయి? దగ్గర దగ్గర 156 కులాలు ఏదో ఆ రికార్డు ఉన్నాడు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 1-2 అటు ఇటు అయినా కూడా. బట్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని కూడా మీరు అర్థం చేసుకోండి. ఎవరు అడగక ముందే ఎంబీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. షాద్నగర్లో ఇప్పుడు శంకర్ గారు ఎమ్మెల్యే ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. రజక వృత్తి చేసుకున్న వాళ్ళు ఎంబీసీ కేటగిరీలోనే వస్తారు. సో నేనేమంటా, అట్లా చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైనటువంటి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరన్నా సీఎం గారి దృష్టికో లేకపోతే పార్టీలో చర్చించారా ఎంబీసీది కూడా మనం చేయాలి అనేటువంటిది ఏమైనా వచ్చిందా? ఇప్పటిదాకా ఉన్న నిన్నటి వరకే చర్చ. నిన్న మార్నింగ్ డెడికేటెడ్ కమిషన్ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక మీద క్యాబినెట్ ఇన్ లెంత్ డిస్కషన్ చేసింది. దాన్ని నిన్న హౌస్లో టేబుల్ ముందు పెట్టింది. సో నౌ ఇట్ ఈస్ అఫీషియల్ డేటా. బేస్డ్ ఆన్ దిస్ ఇవన్నీ మీరు అన్నట్టు కేటగరైజేషన్స్ బిల్డ్ చేసుకుంటూ పోవాలి. రిప్రజెంటేషన్స్ ఇప్పుడు అంతకుముందులాగా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కలిసిన వాళ్ళ నిర్ణయం తీసుకుంటారో లేదో అనే సందర్భం కాదు ఇది. ఇది ప్రజాపాలనలో మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చాలా ఈక్వల్ ఎంపవర్డ్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీరు వ్యక్తిగతంగా చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఎంబీసీ కోటా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? యా, డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా చెప్తుంటారు మాల్ న్యూట్రిషియస్ కిడ్స్ అంటారు. అంటే పౌష్టికార లోపం ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువ ఆహారం ఇవ్వాల్సి వస్తుంది, న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ సర్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఈ హెల్దీగా ఉన్న పిల్లలతో వాళ్ళు కంపీట్ చేయాలి, ఆన్ పార్ విత్ హెల్దీ బేబీస్ వాళ్ళు కంపీట్ చేయాలన్నా అంటే శరీర దృఢత్వం అని, మానసిక పరిపక్వత కానీ, మెదడు పనితీరు కానీ, వీటన్నిటిలో పౌష్టికార లోపం ఉన్న పిల్లలు వీళ్ళతో పోటీ పడలేదు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ అందించాల్సిన అవసరం ఉంటుంది. లైక్ వైజ్ సమాజంలో అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎంబీసీలకు తప్పనిసరిగా ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేస్తుంది, దృష్టి సారిస్తుంది. దీనికి కంటిన్యూస్గా ఒక మాట చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి మెస్ ఛార్జెస్ ఏవైతే ఉండేనో 10 ఏళ్ళు కేసీఆర్ ₹1 కూడా పెంచలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏకదం 50% పెంచినాం. కాస్మెటిక్ చార్జెస్ కూడా. సో అంటే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పిల్లల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్పిన. సో డెఫినెట్గా ఎంబీసీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ, అంటే నేను అనేది బీసీలో కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ చేయగలగాలి. అది క్రియేట్ చేయాలంటే మీకు అనివార్యంగా ఒక ఎంబీసీ కోటా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ బీసీ డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎంబీసీది కూడా రావాల్సినటువంటి అవసరం ఉందేమో. మరి ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అంటారు. నేను ఓవరాల్ బీసీ మొత్తం ఏ క్యాస్ట్ ఎంత జనాభా అనేది ఉంది కదండి. ఎంబీసీ కార్పొరేషన్ కూడా మనకు రెడీగా ఉంది. దానికి మిగతా కార్పొరేషన్ లాగా దానికి నిధులు ఉంటాయి. ఇంకా కాస్త ఎక్కువనే నేను వ్యక్తిగతంగా అడిగితే ప్రభుత్వాన్ని ఎంబీసీ కార్పొరేషన్కి ఎక్కువ నిధులు ఇచ్చి చేతి వృత్తులు ఎవరైతే తక్కువ అల్పసంఖ్యాక జనాలు ఉన్నటువంటి ఎంబీసీ కులాలు ఉన్నాయో వాళ్ళకి ఇతోధికంగా సహకరించాలి. వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారస్తులుగా, చిన్న చిన్న స్టార్టప్స్తో రాణించేటట్టుగా ప్రభుత్వం సహకరించాలని నేను డెఫినెట్గా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి. అదేవిధంగా సంచార జాతుల వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో. ఎంబీసీలోనే వస్తారు. ఎంబీసీలోనే వస్తారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం. ఇంకా ఎంబీసీ ఇన్ టోటా ఒక రేషనల్గా ఒక సెక్షన్ని తీసుకొని వాట్ వీ కెన్ డూ బెటర్ అనేది మనం బీసీల నుంచి ఎస్సీ వర్గీకరణకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనందరికీ తెలుసు, చాలా కాలంగా ఆ సమస్య ఉన్నది. దాని మీద మందకృష్ణ మాది గారు వచ్చిన తర్వాత ఉద్యమం బాగా బలంగా అవటం, ఇప్పుడు బీజేపీ అనుకూలం. నిన్న మీరు దాని మీద వర్గీకరణకి అనుకూలంగా ఒక తీర్మానం కూడా చేశారు. దీని రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయా లేకపోతే బీజేపీకి వస్తాయా, లేకపోతే దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశం అంటారా? విక్రమ్ గారు, కొన్ని మీరే చెప్పినారు మీ మాటల్లో, కొన్ని అంశాలే రాజకీయాలను జోడించి చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అంశాలు మానవతా కోణంలో చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేసే ప్రాసెస్లో కొన్ని విషయాలను రాజకీయాలకు అతీతంగా మనకు ప్లస్సా మైనస్ అనే ఆలోచన లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకున్నప్పుడు రాజకీయంగా చూస్తే అది అవతల రాష్ట్రాన్ని కోల్పోయినాం మేము. ఆ విషయం డే 1 తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా మాకు 10 ఏళ్ళు పట్టింది. అంటే ఇటు రాష్ట్రం ఇచ్చి 10 ఏళ్ళు ఇక్కడ అధికారంలోకి రాలేదు. రాష్ట్రం విడదీసినందుకు అక్కడ అధికారంలోకి కాదు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ నష్టాన్ని అంచనా వేయకుండా ఉంటారా సోనియా గాంధీ గారు? అంత ఉద్దండ రాజకీయ నేత. సో అంచనా వేయకుండా ఉంటారా? ఓన్లీ ఏంటంటే ఒక తల్లి హృదయం. తెలంగాణ పిల్లలు ఆందోళనలో ఉన్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకి తరతరాలుగా ఏదో ఒక దశలో ఇబ్బంది కలుగుతూనే ఉంది. వాళ్ళని ఒక స్వయం పరిపాలనతో కూడిన రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేసిండు. దానిలో రాజకీయంగా లాభ నష్టాలు వారు చూడలేదు. అట్లనే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇవ్వగానే ఆర్స్ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్. విక్రమ్ గారు, నేను మీతో రిక్వెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల్ని కూడా ఆయా వర్గాలను కూడా గమనించమని కోరుతున్నాను. మా ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా దాని మీద ప్రకటన చేసింది అనుకూలమని. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ను ఫాలో అవుతాము అని సభలో డైరెక్షన్ ఇచ్చిన అర్ధ గంటలో సభలో స్టేట్మెంట్ చేశారు సభానాయకుడిగా. ఈ వాజ్ ఆన్ హిజ్ లెగ్స్. నేను అది రికార్డుల నుంచి అయితే తీసేయలేరు కదా. సో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనేది మా చిత్తశుద్ధిలో, ఇంకా దాన్ని ఎవరు క్వశ్చన్ చేయజాలరు. ఇప్పుడు వర్గీకరణ విషయంలో కూడా నిన్న ఏబీసీగా 3 కేటగిరీస్గా విభజిస్తాం, దీనికి చట్టబద్ధత కల్పిస్తామని చాలా స్పష్టమైనటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని నుంచి మేము వెనకబోయే సమస్య లేదు. ఒకటి, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కాదంటలేము, హర్ట్ అయినా. బట్ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతామనేది ముందు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కనబడుతుంది మీకు కూడా. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని హర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక బలమైన వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది కదా. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటన చేశారు. ఎన్నడూ సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినాక అర్ధ గంటలో చేసిండ్రు ఆన్ ద సేమ్ డే. మాకు అప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి హ్యాపెన్స్ టు బి దట్ డే, స్పెషల్ డే. తర్వాత నిన్న చాలా చట్టబద్ధత కల్పిస్తాం, ఏబీసీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాను ప్రభుత్వం అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఈ రెండు నిన్నటి సందర్భం ఎంత గొప్పదంటే, ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఎస్సీ బీసీ మెజారిటీ సొసైటీ ఆల్మోస్ట్ ఇంకా రెండు కలిపితే ఎంతండి 90%, దగ్గర 87-90% ఉన్నటువంటి బడుగుల కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్లు నిర్వహణ చేసి, సమావేశాలు నిర్వహణ చేసి, వాటి విషయంలో ఒక స్పష్టమైన ప్రకటించిన రాష్ట్రంగా తెలంగాణ ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ఒకటి, దానికి అందుకోసమే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే, తెలంగాణ సోషల్ జస్టిస్ డే, తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా భవిష్యత్ తరాలు ఈ ఫిబ్రవరి 4 నిన్నటి రోజున జరుపుకోబోతున్నాయి. సో మా కమిట్మెంట్ని వీళ్ళు క్వశ్చన్ చేయలేరు. అది బీసీలు అయినా, బీసీల పట్ల చిత్తశుద్ధి అయినా, ఎస్సీల పట్ల చిత్తశుద్ధి అయినా, మేముగానే ఒక టార్గెట్ పెట్టుకొని సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు నిన్న అంకితం చేసిన. అంటే ఒక ఇదేంటంటే బీఆర్ఎస్ని కొంచెం ఇబ్బందుల్లో పెట్టడానికి కాంగ్రెస్ బీజేపీ కొంత లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అందులో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఉత్తర దక్షిణ ధృవాలు మీకు తెలుసు, సరే అది మాట్లాడే వాళ్ళకు కూడా తెలుసు. కాంగ్రెస్ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ, వాళ్ళు ఉత్తరం అయితే మేము దక్షిణం, మేము దక్షిణం అయితే వాళ్ళు ఉత్తరం. తెల్లారులేస్తే నిట్ట నిలువున వర్టికల్ ఫైట్ ఉంటుంది మా ఐడియాలజీస్ మధ్యన. మేము కలిసి ఒక ప్రాంతీయ పార్టీ కోసం మేము కలిసినామని, లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టిన లోపాయికారిగా సహకరించుకుంటున్నారు అనేది ఎక్కడ చెప్పండి. ఇప్పుడు నిన్న వాళ్ళు కూడా ఏదో పాత డేటా తీసుకొచ్చి మా మీద అర్ధరహిత విమర్శలు చేసిండ్రు కదా బీజేపీ నాయకులు కూడా. మమ్మల్ని ఏమైనా వాళ్ళు సమర్థించిర్రా? ఎంఐఎం సమర్థించలే, మేము ఇంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా. బీజేపీ సమర్థించలే, బీఆర్ఎస్ ఎలాగో సమర్థించదు. మరి వాళ్ళు ఒకవేళ నిజంగా అదే నిజం అయితే నిన్న అక్కడే శభాష్ అనొచ్చు కదా. అంటే ఆ మాటకు వస్తే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మందకృష్ణ బీజేపీకి దగ్గర ఉన్నారు కాబట్టి మేము వర్గీకరణ చట్టబద్ధం చేస్తామని చెప్పడం వల్ల మేము బీజేపీ ఐడియాలజీని లేదా వాళ్ళ ఆలోచన ప్రకారం ఇక్కడ పనిచేస్తున్నారు లోపాయకారంగా అని కొంతమంది విమర్శ, అంతే కదా. విషయంలోనే కాదు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన అర్ధ గంటలో మోడీ గారు అన్న ఫోన్ చేసి చెప్పిందా రేవంత్ రెడ్డి గారికి ఇది అమలు చేస్తామని చెప్పండి మీరు ముఖ్యమంత్రి గారని ఏమైనా ప్రధాని ఫోన్ చేసి చెప్పిండా, లేదా బీజేపీ నాయకులు ఎవరైనా ఫోన్ చేసి చెప్పిండా? లేదు కదా. స్పాంటేనియస్. అంటే మా కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలోనే ఆ సామాజిక న్యాయం అనేది ఉంది. దాంట్లో భాగంగా అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగే ఏ యాక్షన్ ఉన్నా కూడా ముందుకు పోతాం. అంతెందుకు, మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇదే కేసీఆర్ గారు దళిత బంధు మీద మొత్తం అన్ని పార్టీ దళిత ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు బట్టి విక్రమార్క గారు పోయింది, మా సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు. దాని మీద కొంతమంది విమర్శ చేసిండ్రు. ఆ రోజు కూడా చెప్పినాం, మేము
మా చేతనైనంత ఆ రోజు ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేతనైనంత అది పూరి గుడిసెలు అనండి, పక్కా ఇల్లు అనండి, లేదా ఆర్థిక సాయం అనండి, పార్టీ మీటింగ్ పెట్టారు కదా, సప్లైన్ అనివ్వండి, అంటే దానికి వెళ్ళాలి అనే ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక అడుగు ముందేసి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు వెళ్ళిండ్రు. ఇన్ని మేము ఎస్సీలకు చేస్తూ వచ్చినాం, ఇంకెవరైనా సహకరిస్తామంటే కూడా మా ఐడియాలజీ సపోర్ట్ చేస్తుంది ఆ విషయం మట్టుకని ఆ మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఇంకోటి కాంప్రమైజ్ లేదు. అది పక్కన పెడితే ముఖ్యంగా మీరు దాదాపుగా 50 కోట్ల అంటే ఈ స్కీమ్స్ కోసం బారో చేయాలంటే కూడా కేంద్రం అడ్డుకుంటుంది అనే వార్త కూడా వస్తుంది కదా. మీరే ఈ వాదన చెప్తున్నారు, మీరే ఆ వాదన చెప్తున్నారు. వాళ్ళు మాకు ఓడీలు ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు మొన్న బడ్జెట్ చూసారు, మీరు చాలా చక్కగా అడిగినారు. మాకు రావాల్సిన నిధులేవి చెప్పండి మీరు. మేము 1,65,00,000 తర్వాత వస్తాండి. 1.6 ముందు మేము అడిగాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఓడీలు తప్ప తెలంగాణకు ఇతోధికంగా సహకారం చేద్దాము, ఇది ఒక కొత్త రాష్ట్రము, మేము కేసీఆర్ కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అనుకోండి, అదే చెప్తున్నా. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మాకు సహకరించలేదు. రాజకీయ పరంగా కొన్ని అంశాలు సహకరించుకుంటారు అనుకోండి, అది వేరే సంగతి. ఏ అంశాలు ఇట్లా మీరు రిమార్క్స్ పెట్టండి. ఇప్పుడు ఏ అంశాలో చెప్పండి. ఇంకోటి కూడా గమనించండి, బీఆర్ఎస్ పరిపాలన ఉన్నన్ని రోజులు కేసీఆర్ కేంద్రంతో సరే మొదటి టర్మ్ మొత్తం ఆయనతోని అంటగాగిండ్రు, సెకండ్ టర్మ్ హాఫ్ వరకు వాళ్ళతో అంటగాగిండ్రు, తర్వాత 2.5 సంవత్సరాలు వాళ్ళు ముఖం చూసుకున్నట్టు ఏదో బయటకు డ్రామాలు చేశారు. మేము అది ఒక రాజధర్మం కాదు, ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలతో మెదలాలని ప్రధాని వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు పోయి కలవడం యాజ్ పర్ ప్రోటోకాల్, కేంద్రం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని ఏకరువు పెట్టి విజ్ఞప్తులు ఇచ్చినా మాకు రూపాయి ఇస్తలేరు కదా. ఏదైతే ఉచితాలు ఉన్నాయో అటు కర్ణాటకలో ఇక్కడ తెలంగాణలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రస్తుతం సరే కర్ణాటకది వదిలేయండి, ఇప్పుడు కొన్ని స్కీమ్స్ విషయంలో కూడా ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందని అయితే అంటున్నారు. ముఖ్యంగా ఈ 1,500 రూపాయల మహిళలకి ఎంత 4,000 రూపాయలు 2,500 రూపాయలు ఇవ్వాలి అంటున్నారు. ఆ స్కీమ్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. అసలు దాని మీద ఏంటి, వాట్ ఈస్ ద స్టేటస్ ఏంటి స్కీమ్స్ మీద? ఒకటి చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ పథకాన్ని బంద్ చేసే ఆలోచన అని కొంతమంది ఎక్కడో సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ విమర్శగానో లేదా దిగజాడు ప్రచారాలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మాట వాస్తవమే, అది మా నోటీస్కి కూడా వచ్చింది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ విల్ యాక్ట్ ఆన్ దట్. బట్ ఎవరు కూడా మహిళల్ని ఆందోళన పడవద్దని కోరుతున్న అబద్ధత అవసరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో కలకాలం పచ్చగా ఉన్నంత కాలం మీరందరూ కూడా బస్సులో ఫ్రీ ట్రావెల్ చేస్తారు. రేపు రాబోయే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఆశీర్వదించే ప్రభుత్వం వచ్చినా ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఆపడం అనేది మా ఆలోచన కాదు కదా, దూర్ తక్ లేదు. ఒకటి. రెండు, మీరు అన్నట్టు కొన్ని స్కీములు ఆల్రెడీ కొన్ని ప్రవేశపెట్టినాం. ఇప్పుడు మేము వచ్చినాక సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. అనేక స్కీములు ఒక్కొక్కటిగా ఈ మీరు అన్నట్టు 4,000 కోట్లు దగ్గర ఈ ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. సో అనేక స్కీముల కింద ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ చేసినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, గ్రౌండ్ అవుతున్నాయి, స్కీమ్స్ అన్ని గ్రౌండ్ అవుతున్నాయి. సో ఆత్మీయ భరోసా గ్రౌండ్ అవుతుంది. సో ఒక్కొక్కటిగా అంటే మేము రాష్ట్ర పరిపాలన చేపట్టినాడు 10 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాడు దోసుకుపోయినప్పుడు ఇండియా పరిస్థితి ఎట్లుండే, 200 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిపోయినాక తినడానికి తిండి కూడా లేకుండా చూసిండ్రా. అట్లాంటి పరిస్థితులలో తెలంగాణను దోచుకొని వదిలిపెట్టారు కేసీఆర్ అండ్ వారి కుటుంబం. ఇప్పుడు మేము దాన్ని అంతా చక్కగా పెట్టి అసలే లేని ఖజానా నుంచి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. ఆ రోజు 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు, మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. ఒకవైపు ఆ కష్టాన్ని పంటి బిగున పట్టుకొని కడుపు కట్టుకొని అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచనలు అడుగులు వేస్తూ వస్తున్నాం. ఇది ఒక దిక్కు అయితే స్కిల్ యూనివర్సిటీ పెట్టడము, RRR రోడ్ చేయడము, తర్వాత కొన్ని కొత్తగా మన ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం జోన్స్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ మరొక ఎత్తు. ఒక దిక్కు అభివృద్ధి, ఇంకో దిక్కు సంక్షేమము. ఇంత కష్టకాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ లూటీ చేసిపోయిన ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో
కొన్ని స్కీములు ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. కానీ ప్రజల్ని కూడా పెద్ద మనసుతో ఆలోచించి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని కోరుతున్నాం. ఇంతకన్నా ప్రజలు పెద్ద మనసుతో ఆలోచిస్తారా? డెఫినెట్గా ఆలోచిస్తారు. వాళ్ళకి తెలియదా? ఇప్పుడు 2001లో పార్టీ పెట్టినాడు కేసీఆర్ గారి ఆస్తులు ఏముండే, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు మీరు 2014లో ఎంత ఉండే, దిగిపోయినాడు ఎంత ఉన్నాయి, తెలంగాణ సంపద కాకపోతే ఎవరిది అది? అట్లా కాదు, మీరు ఈ విషయంలో ప్రజలు ఆలోచిస్తారంటున్నారు. ఎలక్షన్స్ ముందు మీరు ఆలోచించే కదా ఇవన్నీ అనౌన్స్ చేసింది. అప్పటికి ఖజానా ఒట్టిపోయింది అన్న విషయం తెలియదు. మనకు ఆ రోజు కూడా పబ్లిక్ డాష్ బోర్డులో ఏ రోజు కూడా అప్పులు చూపించలేదు. వాళ్ళు ఎంతసేపు బంగారు తెలంగాణ అన్నారు. మాకు ఆ రోజు ఉన్న అంచనా 3 లక్షల కోట్ల అప్పులనే ఒక ప్రాథమిక అంచనా ఉండే. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పులని తేలింది. అంతేందుకు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కూడా బట్టి విక్రమార్క గారు ఆధారాలతో సహా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన వాటిని అప్పుల కింద చూపించాల్సిన అవసరం లేదు అని దాదాపు 1,30,000 కోట్ల రూపాయల అప్పులను అసలు బడ్జెట్లోనే చూపించలేదు. హరీష్ రావు గారి కుట్ర, పన్నాగం, క్రైమ్ ఆలోచన విధానంలో భాగంగా అంటే ఈ బంగారు తెలంగాణను చూపించుకునే క్రమంలో అప్పులన్నీ కూడా దాచిపెడుతూ వచ్చిండ్రు, చీకట్లో పెడుతూ వచ్చిండ్రు. మేము ఒక్కసారి వచ్చి అసలు వాట్ ఈజ్ వాట్, కొత్త పరిస్థితులు ఏంటి, ప్రభుత్వ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంటంటే లెక్కలు తీస్తే మొత్తంగా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు. పుట్టబోయే బిడ్డ మీద కూడా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకో 10 ఏళ్ళు పుట్టబోయే బిడ్డ మీద కూడా అవసరమైన అప్పు ఇప్పుడే చేసుకొని పోయింది. లాస్ట్ ఇంక ఇదేవడన్నా మళ్ళీ వస్తే ప్రభుత్వానికి ఉపయోగపడగల, మేము ఎట్లాగో చదువుకొని పోవాలని చెప్పి ఈ ఓఆర్ఆర్ను కూడా పల్లి బఠానీలకు అమ్ముకొని పోయిండు. దాదాపు 30,000 కోట్ల దాన్ని రివర్స్ చేసినట్టున్నారు కదా. రివర్స్ ఇంకా కాదు, ఇన్వెస్టిగేషన్ మొన్న వాళ్ళు సభలో అడిగిండ్రు, దాని మీద ఇన్వెస్టిగేషన్ నిలుపుదల చేశారు కదా. ఆ టెండర్స్ని హోల్డ్ చేసిన టెంపరీ హోల్డ్, బట్ డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. సో అట్లా 1-2 కాదు, చాలా అంశాల్లో వాళ్ళు చేసిపోయిన అప్పులకు మిత్తిలే 6,500 కోట్లు వస్తుంది. నేను ఒక్క మాటలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చెప్తాను విక్రమ్ గారు. సిన్స్ ఐ అంటే రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఆ డేటా యాక్సెస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నెలకు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపడానికి, అది ఉద్యోగుల జీతాలు అవన్నీ ఇంకేదన్నా అన్ని ఖర్చులు కలుపుకుంటే 30,000 కోట్ల రూపాయల ఖర్చు ఉంది. ప్రతి నెల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే, అది టెన్షన్గా వెళ్ళిపోవాల్సిందే స్కీముల పేరు మీద, వీటన్నిటి పేరు మీద. వీటికి మనకు వస్తున్న ఆదాయం 18,000 కోట్లు మాత్రమే. నెల 12,000 కోట్ల షార్టేజ్లో తెలంగాణను వదిలిపెట్టిపోయిండు కేసీఆర్. దీన్ని నెట్టుకుంటూ స్కీములు కొత్తగా అమలు చేస్తూ వస్తున్నాం. ఇంత పరిస్థితుల్లో 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడం ఆషామాషి విషయం అనుకుంటున్నారా? కొంతమంది తెలిసి కూడా దీన్ని విమర్శ చేస్తున్నారు, కొంతమంది కావాల్సుకొని విమర్శ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మేమంతా దోసుకొని వచ్చినాం, వీళ్ళు పరిపాలన ఎట్లా చేస్తారో చూద్దామని ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు కేసీఆర్. రమ్మను కేసీఆర్కు నిజంగా అంత 10 ఏళ్ళు నేను గొప్పగా పరిపాలనించిన అంటే నిన్న అంత పెద్ద కార్యం చూపిస్తా ఉంటున్నాడు కదా. ఆడ ఫామ్ హౌస్లో కూర్చొని తొడలు కొట్టుడు కాదు, అసెంబ్లీకి వచ్చి కొట్టమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు అసెంబ్లీకి రండి, మీదేందో మొత్తం లిస్ట్ ఉంది, అది కాదని కూడా మీరు చెప్పుకోవచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. మరి ఇప్పటివరకు అసెంబ్లీకి ముఖం చాటేసిన ముఖం చెల్లక ముఖ్యమంత్రి తెలంగాణ నాగం చేసిన అనే గిల్టీ కేసీఆర్లో స్పష్టంగా కనబడుతుంది. సరే, ఆర్థిక పరమైన విషయాలు వదిలేయండి. ఇప్పుడు నిన్నటి రోజు ఉంది తెలంగాణ సోషల్ జస్టిస్ డే అన్నాం. అంటే ఈ ఎస్సీ ఎస్టీలను మించి జనాభా లేదైతే తెలంగాణలో, ఈ ఇద్దరిని పుట్ టుగెదర్ దాదాపు 90%. ఒక్క నిమిషం, అది కాదు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన కట్టె పట్టుకుంటే నడవలేడు, లేగవలేడు అని అంటున్నారు కదా. అంటే గాంధీ గారు కూడా కట్టెతోనే నడిచాడు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. అంటే అటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కొంచెం. గాంధీ గారు తొడగొడతా, నేను వస్తే దబిడి దిబిడే, ఈ డైలాగులు కొట్టలేదు ఎప్పుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని లూజ్తీ చేసిపోయిన వ్యక్తి మాట్లాడే మాటల్లోనన్నా కనీసం ఆ విఘ్నత ప్రదర్శించాలి. నేను వస్తే నా తడాక చూపిస్తా, నేను తొడలు కొడతా అంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వైతే ముందు అసెంబ్లీకి రా, తర్వాత ముచ్చట తర్వాత అనే మాట అన్నారు. నేను అడుగుతున్నా విక్రమ్ గారు, మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, బీఆర్ఎస్ నాయకులను కూడా అడుగుతున్నా, తెలంగాణలో 90% ఉన్న బీసీ ఎస్సీల మీద సభలో ఒక ముఖ్యమైన దినం చర్చ జరుగుతుంది. అసలు ప్రత్యేకంగా సమావేశం పెట్టిందే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం నిన్నటి సభ. అట్లాంటి సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పదవులు అనుభవిస్తున్న కేసీఆర్, 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్ వచ్చి కూర్చొని ఇది ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, లేదంటే ఇంకా ఎట్లా ముందుకు తీసుకుపోతామనే సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత లేకుండానా? అంటే వాళ్ళకి బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, వాళ్ళ సమస్యలన్నా, వాళ్ళ
కష్ట నష్టాలన్నా వీళ్ళకు అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదనే కదా దాని అర్థం. సో నిన్న సభకు రాకపోవడం వల్ల ఆయన రాచరికాన్ని, ఆయన దురతరాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఇంకా ఈ వర్గాల ప్రజలు కేసీఆర్కి ఎందుకు ఓట్లేస్తారు, ఆయన పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? రావాల్సిన బాధ్యత ఉండేనా లేదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేనే సభకు వస్తావా? ప్రతిపక్ష డిస్క్వాలిఫికేషన్ మూవ్ చేస్తారా? వెన్ టైం కమ్స్. అది పడకుండానే కదా బడ్జెట్ రోజు ఇంకా ఆ రోజు చర్చే ఉండదని చెప్పి అట్లా వచ్చి ఒక అర్ధగంట కూర్చొని పోయిండు. అటెండెన్స్ పడ్డది 60 days 6 months లో ఒక అటెండెన్స్ ఉండాలి కాబట్టి అటెండెన్స్ పడిపోయింది. మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నాడు. సో ఇప్పుడు డెఫినెట్లీ తెలంగాణ అంతా లూటీ చేసుకోపోయి ఆ ఫామ్ హౌస్లో దాచిండ్రు. ఇంకెన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇంకా లెక్కలు తేలాలి. అది ఏ దుబాయ్లో దాచిండ్రో, ఏ స్విస్ బ్యాంకులలో పెట్టిండ్రో లెక్కలు తేలాలి. బట్ నేనేమంటున్నా, డెఫినెట్లీ 1 లక్ష కోట్ల పైన కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణను దోచింది. ఇదైతే కనబడుతున్న 7 లక్షల కోట్ల అప్పును చూస్తే అర్థమైంది. మనం ఇంత విమర్శ, ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్నవాడిని, ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడినవాడిని, తెలంగాణ కాజ్ కోసం జైలు ఊచలు లెక్క పెట్టిన వాడిని. నేనే అడుగుతున్నా, మనం ఇంత విమర్శ చేసిన ఆంధ్ర ప్రభుత్వమే 65 ఏళ్ళు పాలించి 60,000 కోట్ల అప్పే పెట్టిపోయింది కదా. నువ్వు దుర్మార్గుడా, తెలంగాణ కోసం అని చెప్పి నువ్వు కొట్లాడినా అని చెప్పి ప్రజల్ని మాయ చేసి మసిపూసి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల అప్పేట్లా చేస్తావు. అభివృద్ధి కూడా చేశారు కదా. ఏందండి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఫ్లైఓవర్లా? అది కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మీకు ఒక నిండు కొండలాంటిగా తయారైంది. ఏందండి గ్రౌండ్ వాటర్? అది మీరు అది వాస్తవం కదా? నిండుకుండా కాదు, ఆయన ఖజానా నిండుకోవడానికి, నిండుగా పెట్టుకోవడానికి పెట్టిన స్కీములు అవన్నీ. గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ కాలేదు. ఒకటి మీరు అడిగే ఫ్లైఓవర్లు కొత్తవి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ దీనికి ప్రపంచ స్థాయి కలిగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ ఏర్పాటు చేసింది. అనేక ఫ్లైఓవర్లు అప్పుడు వచ్చినాయి. ఆయన వచ్చి తెచ్చింది బికినీలతో సర్వ్ చేసే ప్లే బాయ్ కబ్బులు తెచ్చిండు. ఎవరు? కేటీఆర్ గారు. కొత్తగా ఏమైనా యాడ్ చేసిండు ఈ సిటీకి అంటే క్లబ్బులు, పబ్బులు, ఇవి ఆయన యాడ్ చేసిండు. డ్రగ్ కొత్తగా ఇవి యాడ్ చేసిండు, డ్రగ్స్. ఇవన్నీ వారి హయాంలో అభివృద్ధి జరిగినటువంటి క్వాలిటేటివ్ డెవలప్మెంట్స్. తర్వాత ఇంకో ఉన్నదానికి 4 ఫ్లైఓవర్లు వేస్తే అదేం గొప్ప కాదు. ఒకటి మీరు అనే కాళేశ్వరం, మీరు అదే కదా నిండుకుండా అంటే కాళేశ్వరం అని అంటున్నారు. కాళేశ్వరం కాదు సార్, ఒక చెరువు పునరుద్ధరణ, ఒక చెంబెడు ఉంది. అది కమిషన్ కాకతీయ అని స్వర్గీయ నాయన నరసింహారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా అనేక మార్లు. నేను చెప్పేదేముంది, ఆయన రూలింగ్ పార్టీలో ఉంటూ, రూలింగ్ పార్టీ మంత్రిగా ఉంటూ ఆయనే స్వయంగా కమిషన్ కాకతీయ ఇది అని చెప్పిండ్రు. మీరు కావాలంటే యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి, తీసి చూడండి. ఆయన నోరు జారేది అన్నాడులేండి. అది నిజమే కూడా. అది ఇప్పుడు ఎవడన్నా సార్ చెరువులో పూడికి తీయాలంటే ఇప్పుడు వర్షాలు ఉండవు, ఆల్మోస్ట్ చెరువులు ఎండుతూ ఉండుంటే ఇప్పుడు మొదలు పెట్టాలి. జూన్లో ఎవడు సార్ చెరువులో పునరుద్ధరణ చేసే? జూన్లో ఆల్రెడీ నెత్తిమిన వర్షాలే ఉంటాయి కదా. అంటే ఏమన్నట్టు 4 తట్టలు తీస్తే 4 ట్రిప్పులు రాయొచ్చు. ఇదే కదా మన స్కీము. అది బీఆర్ఎస్ కార్యకర్తలకు కల్పతరు అయిపోయింది. అది కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ వసూళ్ళు దీనికి 50-50 కింద ఒక నెగోషియేషన్కి వాళ్ళు కార్యకర్తలు సంపాదించుకోవడానికి పెట్టిన స్కీమ్స్. ఇక కాళేశ్వరం అయితే ఆయన కేసీఆర్ స్కీమ్. అది కేసీఆర్ అవినీతికి తార్కాణం ఏదైనా ఉంటే అది నేను పెట్టాలి చరిత్ర పుటల్లో. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఇది రావడం కాదు, అదే బీబీసీలో అక్కడిక్కడ టెలికాస్ట్ చేశారు కదా. అట్లాంటి ప్రాజెక్ట్ ఎట్టుందో చూడరాని వాడిని కూడా పిలిచి చేపియాలి. ఒక్క మాట చెప్తారు, కాళేశ్వరం నుంచి ఒక్క చెంబడు నీళ్ళెత్తకుండా 1.5 లక్షల టన్నులు తెలంగాణ ప్రొడ్యూస్ చేసింది. అంటే దాని అర్థం తెలంగాణ రైతాంగం కష్టమా, లేక నాడు కేసీఆర్ చేసుకున్న డప్పా ప్రచారమా? మొన్ననైతే పడాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అబాండెడ్ ప్రాజెక్ట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ, కాదా? మీరు ఒప్పుకోరా? అంటే బ్యారేజీగా కూడా పనిచేస్తుంది. అంతే కదా, అది పెడితే కూలిపోతుందని ఎన్ఎస్పి వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత మేము దాన్ని నీట్ నిల్వ చేయలేదు. అబాండెడ్ అది వాళ్ళు నిజంగా ఇది ఫిట్ అవుతుంది అంటే ఫిట్ అవుతుంది, కాదంటే కాదు. ఇప్పుడు మేము నీళ్లు నింపి అది కొట్టుకపోతే ఇక వీళ్ళు అవినీతి కొట్టుకపోతుంది. అది అట్లా ఉండాలి. తెలంగాణ భవిష్యత్ తరాలకు కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతికి సాక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా ఉంటుంది. అది కొట్టుకుపోతే చాలా నష్టం జరుగుతుంది కదా, డౌన్. నేను అదే అంటున్నా సార్, ఇప్పుడు వాటర్ నింపమని వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. వాటర్ నింపితే కొట్టుకపోతే వీళ్ళ అవినీతికి ఆనవాళ్ళే ఉండవు కదా. సో ఇది వీళ్ళ స్కీమ్ అన్నట్టు. అప్పుడు బాగానే చేసినాము, మీరు మాత్రం వాటర్ నింపి మీ నెగ్లిజెన్స్ వల్ల ఇది కొట్టుకుపోయింది కాబట్టి ఇక ఇది మా చేతిలో లేదు, లేదా మేము బాధ్యులం కాదని దులుపుకోవడానికి చేసిన. ఇప్పుడు అక్కడ వాటర్ స్టోరేజ్ జరగట్లా. అసలు ఒక్క చెంబడి నీళ్లు, ఇక బకెట్ అంటే పెద్ద మాట అవుతుంది, టీఎంసీ అయితే ఇంకా పెద్ద మాట. చెంబడి నీళ్లు కూడా కాళేశ్వరం నుంచి ఈ సంవత్సరం మనం ఎత్తలేదు మా 1 year ప్రభుత్వ కాలంలో. బట్ అట్లయినా పంటలు 1.5 లక్షల టన్నుల పంట పండింది. దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ. ఎట్లయింది? వర్షాలు పడుతున్నాయి, వరుణుడు కరకరించింది, ఎక్కడ నీళ్ళు అక్కడ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ బ్రేకింగ్ సరిపోయింది. కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నాయి అనే ప్రచారం చేసిండు. మీరు గుర్తించాలి ఈ విషయాన్ని. కాళేశ్వరం ద్వారా
ఈ పంటలన్నీ పండడం సాధ్యమవుతుంది అని కేసీఆర్ అనేక మార్లు ప్రచారం చేసుకున్నాడు. ఈ సూర్యాపేట పోతే గదే ముచ్చట, ఖమ్మం పోయినా కూడా కాళేశ్వరం నీళ్ళే. వాళ్ళు చెప్పే స్టోరీలు ఎట్టుంటాయి మీకు తెలుసు కదా, సంగారెడ్డి పో, జైరాబాద్ పో, కాళేశ్వరం నీళ్ళే అంటారు. సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ మధ్య జర్నలిస్ట్ ఒక ఆయన ద ఫియాస్కో ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక బుక్ కూడా రాశాడు మా మిత్రుడు, ఆయన అవధాని అని. దాన్ని పొగుడుతూ కాదు, ద ఫియాస్కో. ఓకే, రైట్. అంటే ఉన్న సిచ్యువేషన్ గది, కళ్ళ ముంగట తెలంగాణ ప్రజల సొత్తు 1,00,000 కోట్లను వాళ్ళ జేబుల్లో వేసుకోవడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ తప్ప దానివల్ల రూపాయి ప్రయోజనం లేదు. అప్పుడు మేము మొత్తుకున్నాం, ఇప్పుడైతే ప్రకృతే చూపించింది కదా. ప్రకృతి కూడా చాలా పవర్ఫుల్. అంటే ఆ లా ఆఫ్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది అంటారు చూసారా, మిగతా లా నుంచి తప్పించుకున్న లా ఆఫ్ నేచర్ ఒకటి ఉంటుంది. కరెక్ట్ ఎలక్షన్స్ ముందే బుంగలు పడ్డాయి, కరెక్ట్ ఎలక్షన్స్ ముందే పర్రెలు బాసినాయి. ఒక 2 నెలలు అది అట్లా ఆగి ఉంటే, అంటే యాజిటీస్గా ఉండింటే ఈయన మళ్ళొక్కసారి మోసం చేస్తుండే తెలంగాణ ప్రజల్ని. అప్పుడు రియలైజ్ అయ్యారు. మేము 10 ఏళ్ళుగా ఎన్నో లైవ్ డిబేట్లలో, ఎన్నో చర్చా వేదికల్లో, ఇంటర్వ్యూస్లో నెత్తి నోరు కొట్టుకున్నాం, ప్రజలారా ఈయన అవినీతి పరుడు, 1,00,000 కోట్ల పేరుతో కాళేశ్వరం దీన్ని ఒక వృధా డౌట్ ఇస్తా వచ్చారు. ఉండే ప్రకృతి ఎప్పుడైతే ఆ పరేలు బాసి మొత్తం భూమాత ఆగ్రహించి ఇదంతా చేసిందో, కేసీఆర్ నిజస్వరూపం కాళేశ్వరంలోనే కనబడ్డది. తెలంగాణ ప్రజలు బలంగా నమ్మింది ఆ రోజు నుంచి. మేము ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడో దగ్గర ఏదో జరుగుతుందిలే అనే ఆ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తేటతెల్లం అయిపోయింది కేసీఆర్ అంటే అవినీతి పరుడు. ఇంకొకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ దట్టు కొంతమంది రహస్య సమావేశం జరిపారనేది వచ్చింది. దాని మీద కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కలకలం. వెంటనే ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరిగింది. ఏంటి అసలు ఇదంతా? ఈ 2 వేరు విషయాలు. క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఈ సమగ్ర సర్వే రిపోర్ట్ ఫైనల్ వస్తుంది, దీని మీద ఎలా అదే సమయంలో అవడంతో కొంత యాదృచ్ఛికంగా అయింది. కానీ కొంతమంది అట్లా పోర్ట్రే చేశారు, కానీ నిజంగా కూడా ఆ క్లోజ్ డోర్స్ లో ఈ చర్చ జరగలేదు. ఫస్ట్ థింగ్, నేను అది అథెంటిక్ గా మీకు క్లారిఫై చేస్తున్నా. అది జరిగింది కేవలం ఈ సర్వే వివరాలు, వీటిని కేబినెట్ ఎప్పుడు ఆమోదించాలి, అసెంబ్లీలో ఎప్పుడు పెట్టాలి, ఈ చర్చ మీదనే జరిగింది. ఇది ఒకటి. 2, అది ఏదో కొన్ని మీడియాస్, ఇప్పటికీ కేసీఆర్ వాసనలు పోని కొన్ని మీడియా సంస్థలు, నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, కేసీఆర్ వాసనలు పోని కొన్ని మీడియా సంస్థలు దీన్ని తిరుగుబాటు మీటింగ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఒకటి చేసిండ్రు. బట్ దాన్ని ఇన్వైట్ చేసి, ఆర్గనైజ్ చేసి, హోస్ట్ చేసింది ఒక నగరం నడిబొడ్డులో ఒక ప్రైవేట్ హోటల్లో 4 కూర్చొని డిన్నర్ చేసే మీటింగ్ అది అని హోస్ట్గా ఉన్న అనిరుద్ రెడ్డి గారు చెప్పారు. చాలా కేటగరికల్గా చెప్పారు. మేము ఆ రోజు అందరం హైదరాబాద్లో ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసినాము, సాయంత్రం ఎక్కడ అందరు పోతురా అంటే, లేదు ఇక్కడే ఉంటున్నాం అంటే, సరే డిన్నర్కి కూర్చుందాం అంటే అనుకున్నాం. 10 మందిలో 8 మంది కూర్చున్నారు. అక్కడికి అయిపోయింది. అది 4 కూర్చున్న ప్రతిసారి ఇప్పుడు మన ఇద్దరం కూర్చుంటే తాజా రాజకీయాల మీద చర్చ జరుగుతుంది. అట్లనే ఆడ కూర్చుంటే ఏమైనా రాజకీయ చర్చలు వస్తే వచ్చి ఉండొచ్చు. అది ఎజెండా రాజకీయ చర్చలు కాదు. డిన్నర్ మీటింగ్ అనేది రాజకీయ చర్చలు. అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కువ మంది దానిలో. సో యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి లెట్స్ హావ్ డిన్నర్ అన్నట్టుగా పెట్టిన పార్టీని దాన్ని తీసుకొచ్చి అది ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగాని ఇంకొక రకంగా ఏదో పనుల కోసం పెడతారని మల్లు రవి గారు కూడా దానికి జరగట్లేదని చెప్తే మల్లు గారు ఓ మాట అదంటే అనిరుద్ రెడ్డి గారు కూడా క్లారిఫై చేశారు. అట్లాంటి పనులు అనేది నేను ఎవరి దగ్గర ఫైల్ పట్టుకుని తిరిగే వ్యక్తిని కాదు. మేబీ రాంగ్ ఇన్ఫో, వాళ్ళకి ఏమైనా మిస్కమ్యూనికేట్ అయి ఉంటుంది అనే మాట వారు కూడా క్లారిఫై చేశారు. సో అది ముగిసిపోయిన అధ్యాయం. ఇట్స్ గాన్. ఇప్పుడు దాని మీద అసలు చర్చ ఎక్కడ ఉందా? మీరు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే దీపాదాస్ మున్షి గారు ఉన్నారో వారి మీద కూడా కొంతమంది నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. చేసిన వాళ్ళందరికీ లీగల్ నోటీసులు అందినాయి. నాకు అర్థమైంది మీరు ఏమడుగుతున్నారు. ఎన్విఎస్ ప్రభాకర్ అని బీజేపీ సీనియర్ నాయకుడు, ఉప్పల్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసిండ్రు. వారికి కలకత్తా నుంచి నోటీస్ అందింది. వారు దానికి రెస్పాండ్ అయ్యి ఆ కరెస్పాండెన్స్లో ఉన్నారు. సో ఎవరు కూడా వేగ్గా ఆరోపణలు బట్టగాల్చి మీదేసి, ఆమె ఒక
షీఈ్ అ డైనమిక్ లేడీ అండ్ ఇంత పెద్ద రాష్ట్రంలో కేరళతో పాటుగా అదనపు బాధ్యతలు ఈ రాష్ట్రానికి 2 దక్షిణాదిలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్న 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. వాళ్ళ మీకు తెలుసు ప్రియరంజన్ దాస్ మున్షి గారు వాళ్ళ హస్బెండ్ కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్లో సాల్వట్ వారు. సో వీరు కూడా మాజీ కేంద్ర మంత్రులు. ఇన్ని హోదాలు నిర్వహించిన వ్యక్తి మీద అలగవారు చిల్లర చౌకబారు ఆరోపణలు ఆయన వాళ్ళ పార్టీలో గుర్తింపు కోసం చేసిండు. ఇప్పుడు లీగల్ నోటీసులు ఎదుర్కొంటుండు. నేను అనుకుంటా ఆయన ఎప్పుడో 2009 to 2014 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. సో ఇంకా పార్టీలో ఏం పదవులు లేక ఆయన గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నాడు. 14 మైట్ బి అది ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఉప్పల్లో. సో ఇంకా ఆ తర్వాత ఏం లేదు, పార్టీలో గుర్తింపు లేదు. ఇట్లనన్నా ఏదైనా ప్రాచుర్యం కోసము మీడియాలో 4 రోజులు నలగడానికి కోసము ఇప్పుడు కేసుల మధ్య నలుగుతున్నాడు ఆయన. నిజంగా నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటే ఆధారాలు ముందు పెట్టమని ఆ రోజే ఛాలెంజ్ చేసింది, నేను కాదు. షీజ్ ఐరన్ లేడీ అండి. ఆమె ఎవరికి అంటే నేను దీపాదాస్ మున్షి గారు షీజ్ లైక్ మై మదర్, ఐ మీన్ వారిని నేను చాలా దగ్గర నుంచి చూసిన. ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి. అంటే ఈ నసగడాలు లేదంటే ఏమంటారు డిఫరెంట్ పాలిటిక్స్, బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ తెలియవు. ముక్కుసూటిగా ఎవరైనా సీనియర్ లీడర్ ఉన్నా అభిమానం ఉన్నా అట్లే, సీనియర్ అయినా జూనియర్ అయినా అభిమానం ఉన్నా అట్లే ఉంటుంది, కొంచెం ఆగ్రహం ఉన్నా అట్లనే ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారే చెప్తారు కదా, అనేక వేదికల మీద మా ప్రిన్సిపల్ అమ్మ అని, స్కూల్ హెడ్ మాస్టర్ లాగా మేమంతా పిల్లల్లాగా ట్రీట్ చేస్తుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుందని వేదికల మీద చెప్తుంటారు. పార్టీ వేదికల మీద ఇంటర్నల్ అంటే మొత్తం ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, అంతా కలిసే పనిచేస్తున్నారు. అందరూ కలిసే పనిచేస్తున్నారు. ఒక ప్రాపర్ సింక్రనైజేషన్లో పనిచేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ క్రమంలో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం ఒకటి, మాకు మేముగా సమీక్షించుకోవడం. ఇప్పుడు మీరు అన్న దీపాదాస్ మున్షి గారు ఇంటర్నల్ రివ్యూస్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే ఎక్కడన్నా కరెక్షన్స్ హైకమాండ్కి నివేదికలు పంపుతారు. వాళ్ళ డ్యూటీ అది. ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తారో, మా వ్యవహారాల ఇన్ఛార్జ్ దట్టు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కాబట్టి, దట్టు మేము కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. మహిళలకు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, లేదంటే రైతులకు చేస్తున్న పథకాలు కానీ, తీసుకున్న హైడ్రా లాంటి నిర్ణయాలు కొన్ని కాంట్రవర్సీ అయినప్పుడు కూడా. ముఖ్యమంత్రి గారి మీద ఇంకోటి ఏంటంటే ఆయన పదే ఢిల్లీ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు 60+ సార్లు వెళ్ళారనేది అంటున్నారు. అది ఒక నెగిటివ్ ఇమేజ్ రాదంటారా? తప్పే ఉందండి. ఢిల్లీలో మా హైకమాండ్ ఉంటుంది. హైకమాండ్ పెద్దల్ని కలవడానికి. అయితే మీరు చెప్పిన 60 సార్లలో 50 సార్లు కేంద్ర మంత్రులను కలవడానికి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకు రావడానికి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని కోరడానికే తిరిగిండ్రు. మిగతా 10 సందర్భాలంటే ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ ఒకటి, ఇట్లా కొన్ని మా కేంద్ర కార్యాలయ ఓపెనింగ్ ఒకటి, చెప్పుకోదగ్గ సందర్భాల్లో మాత్రమే ఢిల్లీ, అది పార్టీ కార్యక్రమాల్లో చాలా లిమిటెడ్గా. 60 సార్లలో 10 సార్లు కూడా పార్టీ కార్యక్రమాల మీద పోలేదు. డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల బాగు కోసం రావాల్సిన నిధులు హక్కుగా సాధించుకురావడానికి ప్రతిసారి పోయినరు. అంతకుముందు కేసీఆర్ ఢిల్లీ పోయేటోడు. ప్రధానమంత్రి నేను లాస్ట్ 2.5-3 సంవత్సరాలు ప్రధానిని కలవలేదు, సెంటర్కి పోలేదు, ఫండ్స్ రాలేదు, తెలంగాణ ఆగమైంది. మేము అట్లా ఆగం చేయలేం కదా. కేసీఆర్ లాగా బాధ్యత రహితంగా ప్రవర్తించలేం కదా. మాకైతే అధికారం వచ్చింది, ఇంకా ప్రజలు ఏడబోతేంది, నిధులు వస్తేంది రాపోతేంది, ఏదో మోడీతో గెట్టు పంచాయతీ ఉన్నట్టు, పాలలకు పంచాయతీ ఉంటుంది, ఇంటి పక్క వాళ్ళకు గొడవలు ఉంటుంది, అట్లా ఆయన వస్తే నేను రాను అని ముఖం చూపించకుండా తిరగడం, అట్లాంటి పనులు మేము చేయట్లేదు. మాకు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళొక్కసారి ప్రజల మనసును గెలుచుకొని ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే కావాల్సిన నిధులన్నీ కూడా మెడలు వంచి తీసుకొచ్చుకుంటాం. మొన్న బడ్జెట్లో రాలేదు, రేపు ఏదో ఒక రోజు ఢిల్లీలో ధర్నా ఉంటుంది. అప్పుడు దమ్మున్న పార్టీలు ఎవరన్నా ఉంటే మాతో ధర్నాలు పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవగాహన వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. ఇటీవల కేంద్రం కూడా కొంత చొరవ చూపిస్తుంది. 2 రాష్ట్రాల మధ్య ఉండే పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేయడానికి సెంటర్ ఈజ్ ఆల్సో కీన్ అనేటువంటి ఒక వార్త వినిపిస్తుంది. ఆ దిశగా ఎలాగే వెళ్ళాలంటారు? గత 10 సంవత్సరాలు మొదటిసారి చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి కొన్ని విభేదాలు, సెకండ్ సారి
ఇద్దరిని కంట్రోల్ చేసింది మోడీ గారు కాబట్టి ఆ విభేదాలు, ఆ ఇష్యూస్ అన్నీ అట్లనే ఉన్నాయి. మామూలుగా కేంద్ర ఆధీనంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం కావాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలోనే గత ప్రభుత్వాల వైఫల్యం కనబడుతుంది. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎట్లా ముందుకు పోవాలని మీరు అడుగుతారు. 10 ఏళ్ళు అంటే ఒక దశాబ్ద కాలం పాటు 2 రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కాకుంటున్నాయంటే పైన 10 ఏళ్ళు పరిపాలించిన మోడీది తప్పే, ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ది తప్పే, అక్కడ ఉన్న పనిచేసిన 2 ముఖ్యమంత్రులు కూడా తప్పే. మొట్టమొదటిసారిగా మేము అధికారంలోకి రాగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాబు గారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రుల స్థాయి భేటీ జరిగింది. దాంట్లోనే మెజారిటీ అంశాలు వాళ్ళ ముందు ప్రస్తావనకు వచ్చినాయి. ఇప్పుడు అవి సెకండ్ లెవెల్ డిస్కషన్లు ఉన్నాయి. అంటే అధికారుల మధ్యన మంత్రుల కమిటీ ఉంది, అధికారులతో కూడా అధికారుల స్థాయిలో ఇప్పుడు నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. అక్కడ ఇంకా 3,000 మంది దగ్గర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం కానీ, కొన్ని ఇచ్చిపుచ్చుకునే బకాయిలు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు తేలాల్సినవి ఉన్నాయి. మేము కూడా మాకు ఇక్కడ పోర్టు అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ ఇచ్చినంత మాత్రాన 2 తెలుగు రాష్ట్రాల మీద సమానమైన ప్రేమ లేదని కాదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అడిగాం. అంటే మేము ఇక్కడ డ్రై పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటాము. అక్కడ ఒక కోస్టల్ ఏరియా ఒక 1000 కిలోమీటర్స్ ఏమైనా అవకాశం ఉంటే మాకు పోర్ట్ ఇవ్వమని ఒక ప్రపోజల్ అయితే పెట్టినామంట. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. అది పోర్టు సౌకర్యం ఉంటే వాణిజ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు పురోగమించాలని కోరుకునే సిద్ధాంతం మాది. సో డెఫినెట్గా సత్సంబంధాలను కోరుకుంటాం. దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మొదటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మొదటి భేటీ జరిగింది. ఆ తర్వాత మంత్రుల స్థాయిలో, ఆ తర్వాత అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి చిన్న ఆ విభజన తాలూకు సమస్యలు ఏమన్నా ఇంకా పెండింగ్, మెజారిటీ సమస్యలు ఉద్యోగులు ఇవే, ఈ ఆస్తిపాస్తుల ఎక్స్చేంజ్, తర్వాత కొన్ని మానిటరీ ఎక్స్చేంజెస్ ఇవి మిగిలిపోయినాయి. వాటిని డెఫినెట్గా పరిష్కరించుకోవడానికి మేము వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటాం. వాళ్ళతో గిల్లి కజాలు పెట్టుకోవాలా, గిచ్చి కయ్యం పెట్టుకోవాలని లేదు. మొన్న కూడా మేము మా పార్టీ వర్షన్లో కానీ, మేము బడ్జెట్ మీద చేసిన అనాలిసిస్లో కానీ చాలా స్పష్టంగా పొరుగు తెలుగు రాష్ట్రం మా సోదర రాష్ట్రమే, వాళ్ళకు పోలవరానికి నిధులు ఇవ్వండి తప్పులేదు, అమరావతికి నిధులు ఇవ్వండి తప్పులేదు, విశాఖ ఉక్కుకు నిధులు ఇవ్వండి తప్పులేదు. కానీ అదే చట్టంలో మా ఉక్కు బయారం ఉక్కు కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో కానీ, లేదా మేము పెట్టుకున్న పెద్ద ప్రాజెక్ట్ RRR అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, లేదా మూసీ రిజ్యూనియేషన్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇట్లాంటి వాటికి కూడా నిధులు పూర్తిగా పోయినట్టేనా? ITIR కోసం డిమాండ్ చేస్తున్న కేంద్రంలో ఉన్న వాళ్ళు గుజరాత్ మీద వాళ్ళకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటే షిప్పింగ్ కోసం 1,00,000 కోట్ల ప్రాజెక్టు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టుగా ఇచ్చిపోయిన ITIRను వాళ్ళు తీసేస్తారు. బట్ అప్పుడు వాళ్ళు సహకరించలేదు, కేసీఆర్ అడగలేదు. ఇప్పుడు మేము దానికన్నా మించిన ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నాము. AI జోన్గా దగ్గరలో AI సమ్మిట్ నిర్వహిస్తున్నాము. AIకి ఒక స్పెసిఫిక్ జోన్ కింద తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాము. దానికోసం IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారు రిలెంట్లెస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు రాత్రి 2-3 దాకా, మధ్యరాత్రి పొద్దున 8 నుంచి రాత్రి 2-3 దాకా సెక్రటరియట్లో గతంలో కాంగ్రెస్ పార్టీలో కనపడిన కల్చర్ ఏంటంటే ఇప్పుడు మంత్రులు కూడా స్వేచ్ఛగా కొంత కలిసికట్టుగా పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎనీహౌ ధన్యవాదాలు. చిన్న కరెక్షన్, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ ఉంటుంది, ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. మంత్రుల దగ్గర కోత కూడా పనులయ్యేదండి. అన్ఫార్చునేట్లీ పోయిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వాళ్ళందరూ కేబినెట్ నాడు వచ్చి కనబడిపోయే ఉత్సవ విగ్రహాలే అయిపోయినారు మంత్రులు. వాళ్ళ చేతిలో పవర్ వచ్చి వాళ్ళ సంతకానికి విలువ లేదు, వాళ్ళ నోటి మాటకు విలువ లేదు, కలెక్టర్లు కూడా వినేవాళ్ళు కాదు. అట్లా కేవలం అయితే కేసీఆర్ చెప్పాలి, లేకపోతే కేటీఆర్ చెప్పాలి, లేకపోతే హరీష్ రావు గారో, సంతోష్ గారో, కవిత గారో, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు చెప్తేనే పనులు అయ్యేటి. ఇప్పుడు అట్లా కాదు, ప్రజలకు స్వేచ్ఛగా ఉంది. వాళ్ళు వస్తుండ్రు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, వెంటనే అధికారులకు ఫోన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నిజమైన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది, అమలు చేసి చూపిస్తుంది. ధన్యవాదాలు మహేష్ గారు. ఇది మహేష్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 42% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తానని అంటున్నారు.
అయితే దీంట్లో మరి ఎంబీసీ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. ఇది కొనగాల మహేష్ గారు పిసిసి అధికార ప్రతినిధితో ఇంటర్వ్యూ. నమస్కారం.